जय राधा माधव कुंज बिहारी जय राधा माधव कुंज बिहारी गोपी जन वल्लभ गिरिवरधारी जय गोपी जन वल्लभ गिरिवरधारी यशोदनंदन भज जनरंजन यशोदनंदन भज जनरंजन यमुना तीरा वनचारी यमुना तीरा वनचारी जय राधा माधव कुंज बिहारी 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 हरिनाम संकीर्तन की हरे कृष्ण महामंत्र की ओम ज्ञानतिमिरन्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मिलितं येन तस्मै श्रीगुरवे नमः नमो विष्णुपादाय कृष्णपृष्ठाय भूतले श्रीमते भक्तिवेदान्ता स्वामिनीति नामिने नमस्ते सरस्वती देवे गौरवाणी प्रचारिणे निर्विशेषा शून्यवादी पाश्चात्य देशतारिणे वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री अद्वैता गदाधर श्रीवासादि गौरभक्तवृंद हरे कृष्णा कृष्ण कृष्ण हरे 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 राम 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 हरे हरे అందరికీ స్వాగతం. ఈరోజు మనం శ్లోకం నంబర్ 4 చర్చిస్తాము. దదాతి ప్రతిగ్రహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం దదాతి ప్రతిగ్రహణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ
షడ్విధం ప్రీతి లక్షణం దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతే భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. దదాతి ప్రతిగృహ్ణాతి గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. మాతాజీస్ గుహ్యమాఖ్యాతి పృచ్చతి భుంక్తే భోజయతే చైవ షడ్విధం ప్రీతి లక్షణం. తెలుగు టెక్స్ట్ బుక్. దదాతి దానము చేయును, ప్రతిగ్రహణాతి ఇచ్చిన దానిని స్వీకరించును, గుహ్యం రహస్య విషయాన్ని, ఆఖ్యాతి వివరిస్తాడు, పృచ్చతి విచారణ చేయడము, భుంక్తే భుజించును, భోజయతే చైవ భుజింపచేయును. షడ్విధం 6 రకాలు, ప్రీతి లక్షణం ప్రేమ లక్షణము. ట్రాన్స్లేషన్. దాన రూపములో కానుకలు ఇచ్చుట, దాన రూపంలో కానుకలు స్వీకరించుట, విశ్వాసముతో మనోభావాలను వ్యక్తపరచుట, గుహ్య విషయాలను విచారించుట, ప్రసాదమును గ్రహించుట మరియు ప్రసాదాన్ని అర్పించుట అనేవి భక్తులు ఒకరితో ఒకరు పంచుకునే 6 రకాల ప్రేమ లక్షణాలు. హరే కృష్ణ. భక్తులందరికీ స్వాగతం. సో మీలో ఎంతమంది భక్తి శాస్త్రి స్టూడెంట్స్ ఎంతమంది అందరు చేస్తారు ఇక్కడ? ఓకే. సో ఈ భక్తి ఎత్తండి, మంచిగా పర్లేదు, మంచి యోగా అనుకోండి పోనీ 10 సెకండ్లు. సో భక్తి శాస్త్రి స్టూడెంట్స్లో ఎంతమంది చదువుకొని వచ్చారు ఈ శ్లోకాన్ని? ఇక్కడ చదువుకొని వచ్చారు ఎంతమంది? 1, 2, 3. ఎంతమంది చదవలేదు అమాంగ్స్ భక్తి శాస్త్రి స్టూడెంట్స్? 1, 2. సడన్ ఎగ్జామ్స్ పెట్టడమే సొల్యూషన్ ఇంకా. So should study and come. హరే కృష్ణ. సో మనము లాస్ట్ క్లాస్లో ఫస్ట్ క్లాస్లో మనం చూసాము ఏ విధంగా భక్తుల ఈ ఉపదేశామృతంలో మొదటి 3 శ్లోకాలు అదేం చెప్తాయి, అదో శ్రద్ధ అంటే ఫెయిత్, శ్రద్ధ గురించి మాట్లాడుతుంది, రైట్. సో 4వ శ్లోకం, 5వ శ్లోకం, 6వ శ్లోకము అది సాధు సంగ. నెక్స్ట్ ఏంటి? భజన క్రియ, రైట్. అది శ్లోక నెంబర్ 7 నుంచి అని చెప్పి ఆ తర్వాత అనర్థ నివృత్తి అవన్నీ వస్తాయి. సో ఫస్ట్ శ్లోకం సాధు శ్రద్ధ అని చెప్పి శ్లోక నెంబర్ 4, 5 and 6 అది సాధు సంఘ అని చెప్పి, తర్వాత భజన క్రియ 7 శ్లోక నెంబర్ 7, 8 తర్వాత అనర్థ నివృత్తి అని చెప్పుకున్నాము. అనదర్ వే ఇస్ దట్ శ్లోక నెంబర్ 1, 2 and 3
వాటిని మనం సంబంధ జ్ఞానంతో చెప్పుకోవచ్చు. అండ్ శ్లోక నెంబర్ 4, 5, 6, 7 ఇవన్నీ అభిధేయ కింద చెప్పుకోవచ్చు. అభిధేయ అంటే ప్రాసెస్, సంబంధ అంటే నాలెడ్జ్. అఫ్ కోర్స్ అందులో కూడా ప్రాసెస్ ఉంది, మనం చేయాల్సినవి అంటే అది కూడా యాక్టివిటీ, బట్ స్టిల్ ఇది సంబంధ జ్ఞానం ఒక లెవెల్లో, ఎందుకంటే అది మనకి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది కాబట్టి. సో ఇక్కడ ఈరోజు శ్లోక నెంబర్ 4, సో ఇందులో దదాతి ప్రతిగ్రహణాతి అనే శ్లోకంలో ఏం చెప్తున్నారంటే ఏ విధంగా భక్తి జీవితంలో ముందుకు వెళ్ళడానికి, భక్తుల మధ్య సత్సంబంధానికి ఈ యొక్క 6 ప్రీతి లక్షణాలు చెప్తున్నారు. సో లాస్ట్ క్లాస్లో మనం విన్నాం, ఎవరు విన్నామంటే సంఘత్యాగ, సతోవృత్తి, షడ్విధం ప్రీతి లక్షణం, రైట్? శ్లోక నెంబర్ 3. అండ్ ఫస్ట్ 4 శ్లోకాలు అందరూ ఖచ్చితంగా కంటెస్ట్ చేయాలి. సో సంఘత్యాగ, సతోవృత్తి అది మనం రూపగోస్వామి చెప్పారు. సంఘత్యాగ అంటే ఏ సాంగత్యాన్ని వదిలేయాలి? భక్తుల సాంగత్యాన్ని వదిలేయాలి. ఓ అవునా? ఇక్కడ సాంగత్యం తీసుకోవాలి కదా, సంగతి తీసుకోలేదు కదా, ఇక్కడ సంగతి త్యాగం అన్నారు ఇక్కడ. సో ఆ సంఘాన్ని ఏంటది? ఆ భక్తుల యొక్క సంగతి త్యాగం అంటే. సతోవృత్తి అంటే మంచి లక్షణాలను అలవర్చుకోవాలి అని చెప్పి. సో ఈ 2 అవ్వాలి అని చెప్పి అక్కడతో శ్లోక నెంబర్ 3 ముగిసింది. ఈ శ్లోకం నెంబర్ 4 ఫర్దర్గా సతోవృత్తి అనేది ఎలా మనము అలవర్చుకోవాలి అనేది ఈ శ్లోకం ద్వారా నేర్పిస్తున్నారు అనమాట. రైట్? యు సీ ప్రభుపాద అంటే అగైన్ మీరు ఇప్పుడు చెప్పేది ఎందుకు ఆ పాయింట్ చెప్తున్నాను, ఏ ఆర్డర్లో చెప్తున్నాను అనేది మీరు చదువుకొస్తే మీకు యాక్చువల్గా అర్థమవుతుంది. అదర్వైజ్ జస్ట్ రెగ్యులర్ క్లాస్ విన్నామా మర్చిపోయేవాళ్ళు అడిగాను ఉంటుంది. సో ప్రభుపాద ఇన్ బిట్వీన్ హిస్ మెన్షన్స్ ఏ విధంగా అసలు ఎందుకు పుస్తకాలు మూసేయడం, ప్లీజ్ అందరూ లేని పుస్తకాలు అదే క్వశ్చన్ పేపర్ ఇచ్చిన తర్వాత పుస్తకం స్టార్ట్ చేస్తాం మనము, సంవత్సరంతో చదవడం మనము. అలాగే క్లాస్ చెప్తున్నప్పుడు అప్పుడే చదవాల్సింది. సో ప్రభుపాద బిట్వీన్ ఇసేస్ ఎందుకు ఈ దదాతి ప్రతిగ్రహణాతి ఇవన్నీ ఎందుకు ముఖ్యం అని చెప్పి ప్రభుపాద ఏం చెప్తారంటే యాక్చువల్గా వాస్తవంగా నిత్య సిద్ధ కృష్ణ ప్రేమ సాధి కబోలో శ్రవణాది శుద్ధ చిత్త కరవే ఉదయం చెప్తారు. శ్లోకం 3-4 శ్లోకాలు చెప్తారండి. సో ఏమని చెప్తారంటే వాస్తవంగా ఈ కృష్ణ భక్తి అనేది ప్రతి ఒక్క హృదయంలో ఉంటుంది. అది అదేదో బయట నుంచి వచ్చేదేం కాదు. పిల్లవాడికి నడవడం అనేది వాడు పుట్టుతో ఉంటుంది ఎదుపెట్టి, కానీ పుట్టుకుతూ ఉంటుంది. అలా చెప్పి నడవడం అంటే అది అవదు. వాడు కొంచెం నడిపిస్తే వాడు నడుస్తాడు. సో నడిపించడం అనేది అది ఆర్టిఫిషియల్ ఏం కాదు, అదేమీ కృత్రిమం కాదు. అది నడవడం అనేది వాడి సిస్టంలో ఉంది. దాన్ని నువ్వు కొంచెం ట్రైనింగ్ ఇస్తే వాడు నడవ నేర్చుకుంటాడు. చిన్నప్పుడు కడప వేసేవాళ్ళు, చక్రాలు ఉండేది పట్టుకు నడిచేవాళ్ళు. ఇప్పుడే గుండ్రంగా పెట్టి అందులో 2 కాలు పెట్టారు ఇప్పుడు. సో ఏదో రకంగా నేర్పిస్తున్నారు, కానీ సొంత కాలంలో నడుస్తాడు అనమాట. అది కృత్రిమం కాదు. మరి ఈత నేర్పించవచ్చు కదా, చిన్నప్పటి నుంచి ఈత నేర్పించవచ్చు. ఈదుకుంటూ జీవితాన్ని బతికేవచ్చా? నువ్వు ఈత నేర్చుకున్నా సరే జీవితాంతో నువ్వు ఎత్తు ఉండలేవు. ఎందుకంటే మనిషిని నడవడం అనేది కృత్రిమమో సహజమా? ఈదడం అనేది అది డిఫాల్ట్ కాదు, అది డిఫాల్ట్ నడవడం. సో అదేవిధంగా భక్తి అనేది దాని కూడా నడవడం మన స్వభావం ఉండొచ్చు, అనేది ప్రాక్టీస్ కావాలి. సిమిలర్గా భక్తి అనేది స్వాభావికం కావచ్చు, దానికి కూడా ప్రాక్టీస్ అనేది కావాలి చెప్తాను. సో మరి మీరు ఆస్కింగ్ తెల్లవారు లెగండి, నీకు నిద్ర వస్తుందో జపం చేయండి, నీకు ఇష్టం లేకపోయినా సరే మనసు ఒప్పుకోకపోయినా సరే దానం చేయండి, నిత్య సేవ ఇవ్వండి, నీకు అలసటగా ఉన్నా సరే సేవ చేయండి చెప్తున్నామంటే అది 19 ప్రభుజీ వై ఆర్ యూ ఫోర్సింగ్ యువర్ సెల్ఫ్, ఎందుకు మిమ్మల్ని మీరు అలా పుష్ చేసుకుంటారని చెప్పి. అఫ్ కోర్స్ పిల్లవాడు పుష్ చేయాలి మొదట్లోను, తర్వాత న్యాచురల్ నడుస్తాడు. మొదట్లో ఆ ఎఫర్ట్ పెట్టకుండా ఇట్ విల్ నెవర్ హ్యాపన్ దట్ ఒక సడన్గా ఎక్స్పీరియన్స్ అవుతుంది. సో ఇట్స్ నాట్ ఎన్ ఆర్టిఫిషియల్ థింగ్. సో ఇలా ఇది న్యాచురల్ అని ప్రభుపాద చెప్తారు. కానీ ఈ న్యాచురల్ కూడా మనము ప్రాక్టీస్ చేయాలి అని చెప్పి. అది ఎలా అవుతుంది అంటే భక్తుల యొక్క సాంగత్యంలో అవుతుంది అని ప్రభుపాద చెప్తారు. అందుకని మనకి డివోటీ అసోసియేషన్ ఇంపార్టెంట్ అని చెప్పి. రెండోది ఏంటంటే అలా అవుతూ ఉంటాం. ప్లస్ ఆధ్యాత్మిక విషయాలు
సో భగవంతుడు ప్రేమ మన దగ్గర న్యాచురల్గా ఉంది. సో దాన్ని సాధన చేయాలని చెప్పారు. సో భక్తుల సాంగత్యం. సో భక్తుల సాంగత్యం మనకి ఏమొస్తుంది? భగవంతుడు నామం వస్తుంది. కృష్ణనామం, కృష్ణ కథ, కీర్తన అని ఉంటాయి. సో కృష్ణనామం వల్ల ఏమవుతుంది? ఇంకాస్త హృదయం పరిశుద్ధమవుతుంది. చేతులు కలపడం మార్చాలి. రైట్. సో ఇలా ప్రభుపాద గోస్ ఆర్ ఎక్స్ప్లెయినింగ్ దట్ యాక్చువల్లీ ఇవన్నీ అది ప్రాసెస్ అంతా అవ్వాలి అంటే మనకి సత్వవృత్తి అనేది అవసరము అని చెప్పి. అండ్ ప్రభుపాద యాక్చువల్గా ఈ యొక్క శ్లోక నెంబర్ 4, ఈ శ్లోకాలు ప్రభుపాద రాసిన పర్పోర్ట్స్లో చాలా లైన్స్ ఉంటాయి, ఐకానిక్ లైన్స్. మరి ప్రభుపాద ఎన్నెన్నో పోస్టర్స్లో కానీ లేకపోతే ఫర్ సర్టన్ మనము నోటీస్ బోర్డ్స్ అదే ఫ్లెక్స్లు ఉంటాయి కదా, ఫ్లెక్స్లో మనం కొన్ని స్టేట్మెంట్ రాస్తాము. సో మోస్ట్ ఆఫ్ ద ఇందులో ఒక్కొక్క లైన్ కూడా ప్రభుపాద నేను చదివి అనిపిస్తుంది కదా, దే ఆర్ యూజ్ ఎవ్రీవేర్. The International Society for Krishna Consciousness has been established to facilitate this kind of loving exchanges between devotees. Actually, ఇది ప్రభుపాద ఎన్ని ప్లేసెస్ మనం ఈ కొటేషన్ వాడతామో లెక్కే లేదు అసలు. అండ్ an experienced devotee explains and an inexperienced devotee learns something. This is Guhya Makyati Kuchati. ఇది వాడతారు కొన్ని దగ్గరలో. దిస్ సొసైటీ వాజ్ సింగిల్ హ్యాండెడ్లీ స్టార్టెడ్, బట్ బికాస్ పీపుల్ ఆర్ కమింగ్ ఫార్వర్డ్ అండ్ డీలింగ్ విత్ ద గివ్ అండ్ టేక్ పాలసీ, సొసైటీ ఈజ్ ఎక్స్పాండింగ్ ఆల్ ఓవర్ ద వరల్డ్. సో ఇలా చెప్పుకుంటూ పోతే ఇందులో చాలా పాయింట్స్ సో మెనీ ప్లేసెస్ దీని ఉంటారు ప్రభుపాద, ఎందుకంటే అంత ఇంపార్టెంట్ కాబట్టి దిస్ పర్టికులర్ శ్లోక. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు మనం ప్రభుపాద ఏం చెప్తారంటే ఇక్కడ దీనికి సంబంధం గురించి చెప్తున్నారు, ఏ విధంగా భక్తుల మధ్య కృష్ణుడితో మన అల్టిమేట్గా మన వాట్ ఈస్ ద ప్రయోజనం అంటే మన కృష్ణ భక్తులని కృష్ణ ప్రేమ, రైట్? దట్ ఈస్ ప్రయోజనం. సో కృష్ణ ప్రేమ కావాలి అంటే ఫస్ట్ కృష్ణుతో సంబంధం ఉండాలి కదా. అండ్ కృష్ణుతో సంబంధం ఉండే ముందు మనకి కృష్ణ భక్తులతో సంబంధం ఉండాలి. కృష్ణ భక్తులతో సంబంధం ఉంటేనే మనకి కృష్ణుడితో సంబంధం కూడా బాగా ఏర్పడుతుంది, రైట్? యాక్చువల్గా ప్రాపర్ ఇంకో సందర్భంలో చెప్తారు అన్నమాట, వన్ షుడ్ బి ఎక్స్పర్ట్ ఇన్ మేకింగ్ రిలేషన్ విత్ డివోటీస్ చెప్తారు. భక్తులతో సత్సంబంధాలు ఏర్పరచడంలో ఒక కళ, అందరికీ రాదు కళ, అందరికీ కళ కాదు అది, అదొక కళ. హౌ టు మేక్ బెస్ట్ యూజ్ ఆఫ్ డివోటీస్, భక్తులకు సంగతిని ఎలా తీసుకోవాలి. కొన్నిసార్లు మనం చూస్తాం, ఒక రాయి నీళ్ళలో ఒక బకెట్ నీళ్ళలో అది 10 ఏళ్ళు పోయినా సరే అందులో ఒక చుక్క నీరు వెళ్ళదు. అదే స్పాంజర్ పెట్టామంటే అది ఒక సెకండ్లో మొత్తం పీల్చేస్తుంది, రైట్? సో భక్తుల యొక్క సాంగత్యాన్ని ఉపయోగించుకోవడం కూడా ఒక రకమైన కళ, రైట్? ఆ కళ కాదు, కళ ఆ కళ కాదు, ఏ కళ? అలా కళ అనమాట. సో ఆ కళ ఆర్ట్, ఇట్స్ అన్ ఆర్ట్. డివోటీ. సో మనం ఏం చెప్తున్నాం, అదో శ్రద్ధ తత సాధు సంగ తత భజన క్రియ అని తిరుగుతామండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కృష్ణ ప్రేమ తర్వాత ఫస్ట్ సాధు సంగ తెలియాలి. సాధు సంగ తెలిస్తేనే ఆ సాధు సంగ సరిగ్గా అడ్వాంటేజ్ తీసుకుంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి? భజన క్రియ. సో భజన క్రియ బాగుంటుంది. ఆ సాధు సంఘాన్ని కానీ మనం అక్కడ దెబ్బతినేస్తే అప్పుడు సాధు సంఘం కావాలంటే నీకు సాధువు నమ్మకం కలగాలి కదా, ప్లస్ కృష్ణుడికి నమ్మకం కలగాలి కదా, ప్రాసెస్ నమ్మకం కలగాలి కదా. అదో శ్రద్ధ. శ్రద్ధ ఇస్ ఇంపార్టెంట్. తర్వాత సాధు సంఘం మనకి ఎలా యాక్చువల్లీ సాధు సంఘం ఎలా తీసుకోవాలో తెలిస్తే అప్పుడు మనకి ఆ భజన చాలా ఈజీగా అవుతుంది. సింగిల్గా ఎంతో కూర్చోండి, నేను టెంపుల్కి వెళ్తే నన్ను ఎవరు పట్టించుకోలేదు, టైం అంటే ఇది ఇవ్వలేదు, మా ప్రెసిడెంట్ కొంతమంది టైం ఇస్తారు, కొంతమందికి ఇవ్వరు. సో ఈ హ్యావ్ ఆల్ కంప్లైంట్స్. స్టే అట్ హోమ్, ఇంట్లో కూర్చొని జపం చేసుకో. సో ఎంత మనము భజన చేయగలం, మనం ఎంత నువ్వు ప్రాపర్కి ఎలా చదవగలవు, ఎంత మంది చేయగలం. సో భజన క్రియ సరిగ్గా అవ్వాలంటే సాధు సంఘం ఎలా చేయాలో తెలుసుకోవాలి. ఆ తర్వాత భజన క్రియ తర్వాత వస్తుంది అనాథలవృత్తి అని, ఫర్దర్ అవన్నీ వస్తాయి. సో ఎక్కడ తేడా కొట్టేస్తే ఇంకా మిగతా ఇంకా చెప్పవసరం లేదు, అవునా? యా. సో మెనీ టైమ్స్ అవుట్ సైడ్ వరల్డ్లో ఈ ప్రాబ్లం ఏమొస్తుందంటే ఏదైనా రిలేషన్
డైరెక్ట్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది? యా, ఫర్ ఎగ్జాంపుల్ ఈ టాక్ అబౌట్ మన సినిమాల్లో చూస్తాము, లేకపోతే ఈవెన్ ఎనీ టైం సరే మ్యారేజ్ అవుతుంది అప్పుడు ఏ హస్బెండ్ వైఫ్ ఇద్దరు వ్యక్తులు కలిసారు వివాహం అనే పేరుతో. సో ఆ రిలేషన్కి సెంటర్ అంటే యాక్చువల్ మోడర్న్ మ్యాన్ చూసినట్లయితే హస్బెండ్ ఒక అబ్బాయి ఒక అమ్మాయి కలిసారు, వివాహం అయింది. సో వాటి మధ్య రిలేషన్ అనేది లవ్ అంటే ప్రేమ అనేది ఆ ఎలిమెంట్ అది అయితే డైరెక్ట్ కదా అది యాక్చువల్గా నిలబడుతుంది. దట్ విల్ నాట్ లాస్ట్. అందుకని బయట వాళ్ళు అంటారు కదా లవ్ ఎట్ ఫస్ట్ సైట్. సినిమాలో అన్నిసార్లు ఉంది లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంతే చూపిస్తారు సినిమాలో. కానీ తర్వాత నెక్స్ట్ స్టోరీ పార్ట్ 2 చూపించదు. పార్ట్ 2 ఏంటి? డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ఎందుకు అలా అవుతుందంటే డైరెక్ట్ స్టార్ట్స్ విత్ సూపర్ లవ్. ఆ వాట్ ఎవర్ అట్రాక్షన్ అనేది అట్రాక్షన్తో స్టార్ట్ అయ్యి దాని లవ్ అని చెప్పుకుంటాము. సో అదేమవుతుంది, అది ఫస్ట్ సైట్ లవ్ అనమాట. తర్వాత ఫస్ట్ ఫైట్ అని లవ్ ఎట్ ఫస్ట్ సైట్, డైవర్స్ ఎట్ ఫస్ట్ ఫైట్. ఇట్ విల్ నాట్ లాస్ట్. సిమిలర్గా స్పిరిచువల్ లైఫ్లో కూడా ఫాస్ట్ దీనికి అంటే ఈక్వల్ ఏంటంటే ఫాస్ట్ క్రై ఫాస్ట్ డ్రై. అంటే కొన్నిసార్లు భక్తులు అరే డివోర్స్ ఆర్ సో వండర్ఫుల్. నువ్వు ఫస్ట్ టైం వచ్చినప్పుడు ఏ టెంపుల్లో అయినా సరే డివోర్స్ ఓ సంబడి హస్ కమ్ ప్లీజ్ కమ్ టేక్ ప్రసాద్ ప్రేమ మాట్లాడతాను. ఆ భగవంతుడు ఎంత సుందరంగా ఉన్నాడు చూడడానికి కళ్ళ నీళ్ళు వచ్చేస్తాయి. సో దట్ ఈస్ అక్కడితో అయిపోయి ఫర్దర్గా మనం వాటి మీద చేయకపోతే ఫాస్ట్ క్రై ర్యాంక్ కన్నీళ్ళు వస్తే తర్వాత ఫాస్ట్ డ్రై ఆల్సో. సెకండ్ టైం ఒక 2 సార్లు 3 సార్లు పట్టించుకోకపోవచ్చు, ఆయన పట్టించుకోలేదు. సో యూ ఫీల్ దట్ సంథింగ్ ఇస్ రాంగ్. బట్ యాక్చువల్గా వాటి మధ్యలో ఆ రిలేషన్ క్రై అంటే అక్కడ ఎమోషన్, అది ఆ ఎమోషన్ బ్యాకింగ్ లేకపోతే అది నిలబడదు. ప్రేమ అని చెప్తున్నాము, ఒక అబ్బాయి స్త్రీ పురుషుల మధ్య వాట్ ఎవర్ ఎమోషన్ అది ప్రేమ అనేది అనండి, దానిలో బ్యాకింగ్ ఉంటే తప్ప అది నిలబడదు. సో మోడర్న్ మ్యాన్ డైరెక్ట్లీ గోస్ విత్ ఫీలింగ్స్. దే ఆర్ ఫీలింగ్స్ సెంటర్డ్. ఆ ఫీలింగ్ పేరు లవ్ అనుకో లేకపోతే ఇంకేదనుకో చెప్పండి. ఆ ఫీలింగ్ బేస్ మీద వెళ్తుంది. ఆ ఫీలింగ్ బాగుంటే కలిసి ఉంటాము, ఫీలింగ్ తేడా పడితే విడిపోతాము. బట్ యాక్చువల్లీ అవర్ కల్చర్ ఈజ్ నాట్ ఫీలింగ్ సెంటర్డ్, ఇట్ ఈస్ డ్యూటీ సెంటర్డ్. డ్యూటీ అంటే బాధ్యత కేంద్రంగా ఉంటుంది. సో ఫీలింగ్స్ అనేవి తర్వాత రావచ్చు, దేవుని చూడకపోవచ్చు. ఈరోజు ఫీలింగ్ మీద నడిస్తే నాకు ఇలా రావాలనుకుంటే వస్తుంది, రావద్దనుకుంటే రాను, జపం చేయాలనుకుంటే చేస్తాను, వద్దనుకుంటే నేను చెయ్యను. నాకు ఏదో భక్తులు నచ్చారు దండ పెడతాను, నచ్చకపోతే పెట్టను. నాకు ఏదో మనసు ఉంది, నాకు హట్ అయ్యాను, నేను చేయాలి సేవ ఆపిస్తాను. సో ఇవన్నీ దేని ఆధారంగా నడుస్తుంది? ఫీలింగ్స్. సో ఫీలింగ్స్ ఆధారంగా ఉండేది సంబంధం స్టడీగా నిలబడుతుందా? నిలబడదు కదా. సో ఇట్ హ్యాస్ టు బి డ్రివెన్ బై డ్యూటీ. ఆ డ్యూటీని యాక్చువల్లీ అవిధేయం అని చెప్పచ్చు. మనం మ్యారేజ్ అనుకున్నాం కదా, ఒకప్పుడు మ్యారేజ్ ఎలా ఉందో చూడండి. మ్యారేజ్లో చైల్డ్ మ్యారేజ్ ఉండేది, కొంచెం ఎర్లీగా పెళ్లి చేసేవాళ్ళు. సో పెళ్ళి అయ్యేది, కానీ పెళ్ళి అయ్యేది ఈ మ్యూజిక్ తట్టుకోవాల్సిందే. దిస్ మ్యూజిక్ ఇస్ ఆల్సో కీర్తన్, అవునా కాదా? ప్రూఫ్ ఏంటి? ప్రభుపాద జుహులో ఉన్నప్పుడు ఆయన రాధారాజు టెంపుల్ చూసి టెంపుల్ ఓపెనింగ్ అయిన తర్వాత దాన్ని ప్రాణం వదలాలనుకున్నారు అనమాట. సో ఆయన అక్కడే ఉంటాను, అక్కడ ఉంటే బ్యాక్ పనులు అవుతాయని చెప్పి. కానీ ఎంత సౌండ్ వచ్చిందంటే ప్రాపర్ డిస్టర్బెన్స్ వచ్చింది. సో డివోర్స్ వర్ టెలింగ్ ప్రాపర్ మీరు బృందాన్ని అక్కడ వెళ్ళండి, మళ్ళీ ఇద్దరు కానీ టక్కు టుక్కు టక్ కర్ర సౌండ్ వస్తుంది. ప్రాపర్ సార్ నో, దిస్ ఇస్ కీర్తన్. టక్కు 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 అనేది ఎంత ఇరిటేటింగ్ ఉంటుంది, కానీ అది కృష్ణుడు మందిరాన్ని నిర్మిస్తుంది. సో ఇట్స్ ఏ కీర్తనలు. సో దిస్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇస్ ఆల్సో హరే కృష్ణ మంత్ర. గోలోకంలో కంటిన్యూస్గా హరే కృష్ణ మంత్ర బ్యాక్గ్రౌండ్ నడుస్తూ ఉంటుంది. సో ఇప్పుడు కూడా కంటిన్యూ నడుస్తూ ఉంటుంది వారం రోజుల పాటు. సో వేరే గోలోకం హరి బోల్. సో ఎనీహౌ, సో ఇన్ ప్రీవియస్ ఏజెస్ మనం చూసినట్లయితే మ్యారేజ్ అనేది ఎర్లీగా అయ్యేవి. తర్వాత అబ్బాయికి అమ్మాయి తెలియదు, అమ్మాయికి అబ్బాయి ఎవరో తెలియదు. బట్ దెన్ సో బాయ్ గర్ల్ వాళ్ళ ఇళ్ళలో ఉండేవాళ్ళు, అతను కలిసేవారు. సో అమ్మాయికి అబ్బాయికి వంట చేయడం సేవలు నేర్పించేవాళ్ళు నెమ్మదిగా. ఒకసారి అమ్మాయి ప్యూబర్టీ దాటిన తర్వాత అప్పుడు అత్తడికి వెళ్ళేది.
సో ఆవిడ అతనికి వెళ్ళినప్పటికీ అప్పటికే మెంటలీ ఫిక్స్ అయ్యారన్నమాట, ఈయన హస్బెండ్ ఆవిడ వస్తారు అన్నట్టుగా. సో ప్లస్ ఆల్రెడీ సర్వీస్ అనేది స్టార్ట్ అయ్యింది. సో సర్వీస్ అనేది నడిచినప్పుడు ఏమవుతుందంటే డ్యూటీ బాగుంది సర్వీస్ బాగుంది అన్నాడు కదా, నెమ్మదిగా రిలేషన్ నడుస్తుంది. అండ్ ఆ లవ్ అనేది ఆ ఎమోషన్ అనేది ఇట్ కెన్ కమ్ లేటర్ ఈవెన్చువల్లీ, ఇట్ బట్ టేక్స్ ఓన్ టైం. కానీ ఆ ఎమోషన్ అనేది ఉన్న ఒకటి లేకపోవచ్చు, ఆ ఫీలింగ్ ఉండొచ్చు లేకపోవచ్చు, కానీ ఆ డ్యూటీ బాగుండగా నడుస్తుంది అనమాట. సో అప్పుడు ఆ ఫీలింగ్స్ అనేవి ఆటోమేటిక్గా వస్తాయి. సో సిమిలర్గా శిల ప్రభుపాద ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు భక్తుల మధ్య సత్సంబంధాలు అంటారు, భగవంతుడితో సంబంధం అంటాము. ఇదేది ఎమోషన్ కాదు, ఎమోషన్ ఉంటుంది కానీ ఇది నాట్ జస్ట్ ఎమోషన్, ఇట్ ఇస్ మోర్ దాన్ దాట్. సో ఈ డివోటీస్ విషయంలో ఆల్సో అది ఏ ఇద్దరు వ్యక్తులైనా సరే ఇక్కడ, సో ఇద్దరు వ్యక్తులైనా సరే వారి మధ్య ఒక ఎక్స్చేంజెస్ ఉండాలి. ఆ డ్యూటీ బోర్డ్ ఎక్స్చేంజ్ ఉన్నప్పుడు ఏమవుతుంది, నెమ్మదిగా ఎమోషన్ దాటితీస్తుంది. సో శ్రీల ప్రభుపాద ఏం చెప్తారంటే ఇక్కడ చూడండి, అంటే ప్రభుపాద ఇది డైరెక్ట్గా భక్తులకు సంబంధించిన టాపిక్ కాబట్టి ఆ సబ్జెక్ట్ భక్తులకి పరిమితం చేస్తారు, కానీ చెప్తారు కూడా. ఏమని చెప్తారంటే ఇది బయట వ్యవహారంలో కూడా ఒక వ్యక్తి ఉన్నాడు, క్లయింట్ ఉన్నాడు, క్లయింట్ కస్టమర్ కదా, క్లయింట్ ఉన్నాడు. ఆయన తన యొక్క కస్టమర్తో రిలేషన్ ఏర్పాటు చేసుకోవాలంటే దానికి ఏం చేస్తారు చెప్పండి. దేవాల్సి న్యూ ఇయర్కి ఏదో డైరీ ఇస్తారు, లేకపోతే ఏదో సంథింగ్ దే గివ్ రైట్, ఏదో గిఫ్ట్గా తెస్తారు, కిషోర్ పేరు చేస్తారేమో కదా మీ కస్టమర్లకి, రైట్. సో దేడు ఆర్ లంచ్ పిలుస్తారు, భోజనం పిలుస్తారు, ఒక హాఫీ తీసుకెళ్తారు, రైట్. ఒక రిలేషన్ ఏర్పడుతుంది అలాగే. సో కొత్తగా ఒక కంపెనీలో కొలిగి జాయిన్ అయిన ఒక టీంలోకి వచ్చినప్పుడు వాళ్ళందరూ తీసుకెళ్ళి హోటల్లో పార్టీ ఇస్తారు. కంపెనీస్లో కూడా వెరీ మచ్ హ్యాపీ చేయడం అంటారు. సో బర్త్డే మనం చాక్లెట్ ఇస్తాము, వాళ్ళు మనం దీనికి వాళ్ళు తీసుకెళ్తారు. సో ఇలా ఇచ్చిపుచ్చుకోవడం అనేది కామన్. అది అలా ఇచ్చిపుచ్చుకోవడం వల్ల ఏమవుతుంది, ఆ రిలేషన్ అనేది కొంచెం స్ట్రాంగ్ అవుతుంది. అఫ్ కోర్స్ అక్కడ మోటివ్ ఉంది. ఆ మోటివ్ ఏంటి, అల్టిమేట్గా ఒక రకమైన నాకు ఒక ఎజెండా ఉంటుంది. సో ఎజెండా లేకుండా ఎవరైనా చేయదు. మనకు కూడా ఎజెండా ఉంది. సో వాళ్ళకి ఎజెండా ఉంటుంది, మనకి ఎజెండా ఉంటుంది. వాళ్ళ ఎజెండా ఏంటంటే తన సొంత స్వార్థం, మన ఎజెండా ఏంటంటే అది కూడా మన స్వార్థాలే. రియల్ స్వార్థం ఏంటంటే, రియల్ స్వార్థం ఏంటి, కృష్ణ. సో వీఆర్ డూయింగ్ ఫర్ కృష్ణ, ద రియల్ స్వార్థ. మతిర్న కృష్ణ స్వరతో పతోవాను, ఈ శ్లోకం కాదు, ఇంకో శ్లోకం అది. నతే విదు స్వార్థ రతిముహి కృష్ణ విష్ణువులు దురాశయే బహిరంతమానని అని చెప్పి. సో నిజమైన స్వార్థ అనే పదం యొక్క అర్థం ఏంటంటే ఎక్కడ వచ్చింది, స్వా ప్లస్ అర్థ. అర్థ అంటే నిజమైన వెల్త్, స్వార్థ అని నీ యొక్క మంచిగా చెప్పి అర్థం ఉంటారు. సో ప్రభుపాద సేస్ ఇన్ మెటీరియల్ లైఫ్ ఆల్సో, ఒక బిజినెస్ డీలింగ్స్లో. సో ఇద్దరు హోటల్లో కలుస్తారు, దే ఎక్స్చేంజ్ ప్రెజెంటరీస్, దే ఎక్స్చేంజ్ గిఫ్ట్స్, అండ్ వాళ్ళు కలిసి భోజనం చేస్తారు, ప్లస్ వాళ్ళు కొంచెం ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకుంటారు. ఆ విధంగా రిలేషన్ ఏర్పడుతుంది ఒకరు రాష్ట్రం కాబట్టి. సేమ్ బయట లైఫ్లో ఆల్సో ఇట్ హ్యాపన్స్ ప్రభుపాద చెప్తారు. కానీ ప్రభుపాద ఇక్కడ ఇది మనకి డివోటీస్ అనే విషయం కాబట్టి అంత యూనివర్సల్ ప్రిన్సిపల్. ఇది ఈ 6 ఎక్స్చేంజెస్ అనేది యూనివర్సల్ ప్రిన్సిపల్స్. దీన్ని ప్రభుపాద భక్తులకు మాత్రం పరిమితం చేస్తారు. అండ్ ముఖ్యంగా ప్రభుపాద ఈ శ్లోకంలో, ఇది భక్తుల మధ్య కూడా కాదు, ఎసెన్షియల్గా ఈ శ్లోకంలో ప్రభుపాద ఎలా లిమిట్ చేస్తారంటే ఇస్కాన్ వర్సెస్ జనరల్ పబ్లిక్. అలాగంటే ఇద్దరు వ్యక్తుల మధ్య సంబంధాలు అనేది, ఆ ఇద్దరు వ్యక్తులు ఒక వ్యక్తి ఎవరు, ఇస్కాన్ సంస్థ, రెండోది ఎవరు, సగటు బయట వ్యక్తి. సో ప్రభుపాద లెక్చర్ మొత్తం కూడా ఈ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూ చెప్తారు అనమాట. ఏ వ్యూ పాయింట్ ఆఫ్ వ్యూలో అంటే ఇస్కాన్ సంస్థ అనేది ఎలాగే ఆ ఎక్స్చేంజెస్ని హ్యాండిల్ చేస్తుంది అని చెప్పి. సో ప్రభుపాద సో అండ్ ఒక సో వన్ పార్టీ ఇస్ ఇస్కాన్ ఆర్గనైజేషన్, అనదర్ పార్టీ ఇస్ జనరల్ పబ్లిక్. సో ఏ విధంగా ఇస్కాన్ అనేది ఆర్ ఎక్స్చేంజెస్ని ఫెసిలిటేట్ చేస్తుంది, తద్వారా ఇస్కాన్ కూడా లాభపడుతుంది, ఆ వ్యక్తులు కూడా లాభపడుతున్నారు అనే విషయాన్ని ప్రభుపాద యాక్చువల్గా దీన్ని చెప్తున్నారు. సో దిస్ ఇస్ భక్తి శాస్త్రి క్లాస్. సో మనం నెక్స్ట్ టైం ఓన్లీ ఫర్ స్టూడెంట్స్ విల్ హ్యావ్ ఏ గ్రూప్ ఎక్సర్సైజెస్, బట్ ఈరోజు మనము జనరల్గా చెప్పుకున్నాం యాక్చువల్గా. సో మనకు అర్థం తెలుసు, ఇది ఇద్దరు వ్యక్తులు, ఇద్దరు 2 పార్టీస్. ఇక్కడ ఇస్కాన్ వర్సెస్ అవుట్ సైడర్స్. కానీ మనం ఇప్పుడు ఈ క్లాస్ ఏం చెప్పుకున్నామంటే బిట్వీన్ డివోటీస్ చెప్పుకున్నాం. దట్ ఇస్ డిస్కస్ ఓన్లీ బిట్వీన్ ద 2 డివోటీస్ అన్నమాట. సో ఏ ఇద్దరు వ్యక్తుల మధ్య అయినా సరే సంబంధం ఏర్పడాలి అంటే ఈ 6 ఎక్స్చేంజెస్ అవసరం అని చెప్పి. ఫస్ట్ ఏంటి, దదాతి. దదాతి అంటే ఏంటి, ఇది ఇవ్వడం అని చెప్పి, కానుకలు ఇవ్వడం. ప్రతిగ్రహణాతి అంటే స్వీకరించడం అని చెప్పి. సో ఇచ్చిపుచ్చుకోవడం అనేది అంటే హెల్తీ రిలేషన్షిప్స్. అవును, ఈ రోజు తెలియదు అపార్ట్మెంట్ కల్చర్ తెలిపి చిన్నప్పుడు వీధిలో ఉన్న వీధంతా ఒకే లైన్ పోలీస్ క్వార్టర్స్ అనమాట.
పండుగ ఏ పండుగ అయినా సరే 10 నెలల నుంచి నీకు జంతికలు, సున్నుండలు లేకపోతే రవ్వలు అంటే ఏమో వస్తాయన్నమాట. సినిమాలు మన నెలల నుంచి కూడా అందరికీ వెళ్తాయి. అవునా? అపార్ట్మెంట్లు చేయదు ఎవరు అసలు గేట్ బయట ఇంకో గేట్ పక్క సత్యాన్ని తెలుగు కొన్నిసార్లు దాని కల్చర్. సో ఇచ్చిపుచ్చుకోవడం అనేది దానివల్ల ఏమో రకమైన సత్సంబంధాలు అనేవి ఏర్పడతాయని చెప్పి. సో డివోటీస్ విషయాల్లో కూడా దిస్ హ్యాపెన్స్ అని చెప్పి. సో ప్రభుపాద రెస్పాన్స్ సందర్భంలో ఏం చెప్పారంటే దదాతి ప్రతిగ్రహణ అంటే ఇవ్వడం అని చెప్పి. సో ఇస్కాన్ అనే సంస్థ మనం ఇక్కడ మనం భక్తులతో మాట్లాడుకున్నాం కాబట్టి భక్తులు వర్సెస్ బయట వాళ్ళు అనేది కదా ప్రభుపాద ఆ కాంటాక్ట్ చెప్పారు. సో భక్తులు అనే వాళ్ళు ప్రతిగ్రహానికి ఎలా చేస్తారు అంటే ఏమో చెప్పారు. సో మనము ఏమేమి ఇస్తున్నాము బయట వాళ్ళకి, పబ్లిక్కి దివ్య జ్ఞాన సాంగత్యాలు ఇస్తున్నాము, రైట్? సో మనం నామాన్ని ఇస్తున్నాం. సో ప్రాపర్ చెప్తారు అనమాట. యాక్చువల్గా మనం ఇస్తున్న గిఫ్ట్ నిజమైన గిఫ్ట్. కొన్నిసార్లు సమాజాలు అరే మీరందరూ పారాసైట్స్ మీరు పబ్లిక్ తీసుకుంటూ ఉంటారు. లేకపోతే వాళ్ళకి తెలియని విషయం అంటే మనం వాళ్ళకి ఏమి ఇస్తున్నాము? గ్రేటెస్ట్ ట్రెజర్ హరినామ సిద్ధామని ఇస్తున్నాము. ఇంత మించి ఇవ్వడానికి ఏముంది? సో భగవంతుడు జ్ఞానం ఇస్తున్నాము. ప్రాపర్ ముఖ్యంగా చెప్తారు మిగిలిన లిటరేచర్ మన గ్రంథాలు ఇస్తున్నాము అని చెప్పి. మన గ్రంథాలు ఇస్తున్నాము, జ్ఞానాన్ని ఇస్తున్నాము, నామాన్ని ఇస్తున్నాము, సాంగత్యాన్ని ఇస్తున్నాము. దిస్ ఇస్ వెరీ వెరీ వాల్యుబుల్ థింగ్స్. ఇన్ రిటర్న్ వాళ్ళు మనకి ఏమిస్తుంటారు? దే గివ్ డొనేషన్ చెప్తారు. వాళ్ళు తమ సేవలు చేస్తారు. సేవ యాజ్ ఇట్ కెన్ బి మ్యాన్ అవర్స్ ఆర్ ఇట్ కెన్ బి మనీ. డబ్బు రూపాన్ని కానీ సమయం రూపాన్ని కానీ ఇంకేదో విధంగా కానీ వాళ్ళు తిరిగి ప్రతిస్పందిస్తున్నారు చెప్పి. సో ఈ విధంగా ఇచ్చిపుచ్చుకోవడం ద్వారా ఏమవుతుంది? వాళ్ళు బాగుపడతారు, సంస్థ బాగుపడుతుంది. ప్రభుపాద చెప్తున్నారు ఇక్కడ. ఏమో చెప్తున్నారంటే ఈ సంస్థని ఒంటి చేతితో స్టార్ట్ చేస్తానని చెప్పి. సో ప్రభుపాద ఇస్ అన్అపాలజెటిక్. ఈ పదవి విన్నారా? అన్అపాలజెటిక్ అని చెప్పి. అదే ఈరోజు బయట ట్రెండీ పదవి ఇది. ఆయన అన్అపాలజెటిక్ హిందూ వెళ్ళదా? మన పవన్ కళ్యాణ్ ఎక్కడ చేయగలిగినా సరే ఇప్పుడు అన్అపాలజెటిక్ హిందూ అని మాట్లాడుతున్నాను. అన్అపాలజెటిక్ అంటే నేను హిందూ చెప్పుకోవడానికి ఏమాత్రం సంకోచించట్లేదు, సిగ్గుపడట్లేదు అని చెప్పి. ఇప్పుడు ఇది వెరీ ట్రెండీ అది. మీరు కూడా వాడచ్చు దాన్ని. నేను అన్అపాలజెటిక్. అపాలజెటిక్ అంటే తప్పు చెప్పుకోవడం అంటే ఐఎమ్ యాక్సెప్టింగ్ మై మిస్టేక్ అని. ఐఎమ్ అన్అపాలజెటిక్. నేను బొట్టు పెట్టుకోవడానికి ఐఎమ్ అన్అపాలజెటిక్. ఐఎమ్ అన్అపాలజెటిక్ అబౌట్ వేరింగ్ తిలక్. ఐఎమ్ అన్అపాలజెటిక్ అబౌట్ వేరింగ్ ధోతి కుర్తా. ఎందుకంటే మొదలు పెట్టుకోవాలి? దిస్ ఇస్ మై ట్రెడిషనల్ డ్రెస్. అవునా కాదా? Similarly, Srila Prabhupada is unapologetic about claiming తను ఎంత కష్టపడ్డారు సంస్థ నిలబెట్టడం కోసం, తను ఎంత కష్టపడ్డా ప్రచారం చేయడం కోసం. ప్రభుపాద చెప్పుకోవడానికి సంకోచించదు. ఎందుకంటే తను చెప్పకపోతే కృష్ణుడు తన గొప్పదని చెప్పకపోతే మనకు ఎలా తెలుస్తుంది? గురువు ఏం చేయాలో చెప్పకపోతే శిష్యుడికి ఎలా తెలుస్తుంది? సో ప్రభుపాద అన్అపాలజెటిక్ అబౌట్ ఇట్. నేను సింగిల్ హ్యాండ్గా నేను సంస్థ స్టార్ట్ చేశాను నేను. కానీ ఈరోజు ఈ సంస్థ ఎంతగా గొప్పగా అయింది అంటే ఇది కూడా ఎంతో మందికి సహాయం చేస్తున్నారు. ఎలా అవుతుంది అంటే ఈ యొక్క 6 ఎక్స్చేంజెస్ అనమాట, రైట్? దదాతి ప్రతిగ్రహణ కాన్సెప్ట్. సో మనము సమాజానికి హెల్ప్ చేస్తున్నాము, తిరిగి వాళ్ళు మనకి హెల్ప్ చేస్తున్నారు. సో ఈ విధంగా చేయడం వల్ల ఏమవుతుంది? యాక్చువల్లీ రిలేషన్షిప్ ఏర్పడుతుంది. ఆ విధంగా సంస్థ ఇంకా 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 విస్తరిస్తుంది. ప్లస్ ఎంతో మంది దీనిలో జోడవుతున్నారని చెప్పంటున్నారు. ఎందుకంటే మనం చూడచ్చు కూడా. చూడండి, 2 రకాల సంబంధాలు ఏర్పడతాయి. మనం వేరే వాళ్ళు హెల్ప్ చేసినప్పుడు సంబంధం ఏర్పడుతుంది. అవునా కాదా? ఇది వెరీ ఈజీ టు అండర్స్టాండ్, రైట్? వేరే వాళ్ళు మనం సహాయం చేసినప్పుడు రిలేషన్ ఏర్పడుతుంది. కానీ వేరే వాళ్ళ నుంచి సహాయం తీసుకున్నప్పుడు కూడా రిలేషన్ ఏర్పడుతుంది. ఇది అందరికీ తెలియదు విషయం. బై యాక్సెప్టింగ్ హెల్ప్ ఆల్సో యాక్చువల్లీ యూ మేక్ రిలేషన్షిప్. ఎప్పుడు ఆలోచించారు ఈ పాయింట్ గురించి? ఇప్పుడు మనం మల్టిపుల్ వేస్, కొంతమంది పెద్దవాళ్ళతో వాళ్ళని కలుపుకోవాలంటే వాళ్ళకి మనము హెల్ప్ చేస్తున్నామంటే వాళ్ళు అర్థం కాదు. మనం చేస్తున్నామేమో కానీ మనం చేస్తున్న హెల్ప్ వాళ్ళకి అర్థం కాదు. ప్లస్ మాకు అది అవసరం లేదనుకుంటారు. బట్ యూ ఆస్క్ హెల్ప్, వాళ్ళు హెల్ప్ అడగండి, హెల్ప్ రెడీ ఉంటారు. తద్వారా రిలేషన్ ఏర్పడుతుందా లేదా చెప్పండి? వెళ్ళిపోతుంది. సిమిలర్లీ కొన్నిసార్లు మన సొంతంగా చేసుకుంటే ఒక సేవ, కానీ మన సేవ ఇంకో భక్తితో ప్రభుత్వం మీరు సేవ చేయండి అని చెప్పి. ఎందుకలా చెప్తాము అంటే ప్రతిసారి మనకు అవసరం అయ్యే కాదు, అలా చేయడం ద్వారా ఆ వ్యక్తితో మనము సంబంధం కోరుకుంటున్నాం అంటూ, ఆ వ్యక్తితో మనము
ఆ వ్యక్తి మనం ఎంకరేజ్ చేస్తున్నాము, ప్లస్ ఆ వ్యక్తి మనముతో సంబంధాన్ని మెరుగుపరుచుకోనుకుంటున్నాం. సో ఈవెన్ ఆస్కింగ్ హెల్ప్, గివింగ్ హెల్ప్, అఫ్ కోర్స్ హెల్ప్ చేయడం ఆబ్వియస్ రిలేషన్ ఏర్పడుతుంది, బట్ టేకింగ్ హెల్ప్ ఆల్సో హెల్ప్స్ ఇన్ రిలేషన్షిప్. ఇప్పుడు ఎస్ఎల్సీ మీటింగ్ చేశాం మనం, ఓకే మీకు ఎంతో కొంత కపుల్ ఆఫ్ ల్యాక్స్ ఖర్చు అయ్యింది. సో బట్ వీటి మిగతా దాన్ని మీరు కొంచెం కంట్రిబ్యూట్ చేయండి అని చెప్తున్నాము. సో అది చేసిన పీరియడ్స్ దానివల్ల కనుక వచ్చే డిఫరెన్స్ ఉండకపోవచ్చు. అలా చేయడం వల్ల ఏమవుతుంది, మనం కూడా భాగస్వాములు అయ్యాము, ఒక యూనిటీ వస్తుంది కదా. అదర్వైజ్ విజయవాడ వేరు, మంగళగిరి వేరు, తెనాలి వేరు, కాకాని వేరు, ఆ ఫీలింగ్స్ బయట కూడా ప్రతిసారి హ్యాండిల్ చేస్తున్నారు. బట్ దెన్ ఇప్పుడు అంతా కలుపుకోవాలంటే ఏం చేయాలి, ఇప్పుడు నేను మీకు హెల్ప్ చేస్తాను ఆ విధంగా కలుపుకోవచ్చు. ఇంకోటి నాకు మీరు హెల్ప్ చేయండి అని చెప్పడం ద్వారా కూడా మనము సంబంధాన్ని, సో ఎస్ మీరందరూ కంట్రిబ్యూట్ పెట్టాలో 10,000, 20,000 ఇవ్వండి, 10,000 ఇది అయిపోతాయా, ఏమవుతుంది. కానీ అది చెప్పడం వల్ల ఏమవుతుంది అంత. ఎందుకంటే ఈ ఎగ్జాంపుల్ కాదు, బెస్ట్ ఎగ్జాంపుల్ చెప్తా. థ్యాంక్ గాడ్. జై శ్రీరామ్, జై శ్రీరామ్. అర్థమైంది ఎగ్జాంపుల్ ఏంటో? ఎగ్జాంపుల్ చెప్పండి. అయోధ్య కదా, అయోధ్య రామ మందిరానికి ఎల్ఎన్టీ వాళ్ళు మొత్తం మేమే ఫండింగ్ చేస్తామన్నారు. దానికి ఎంత అవుతుంది, 500 కోట్ల 300 కోట్లు ఎంత అవుతుంది, మొత్తం మేమే ఫండింగ్ చేస్తామన్నారు. మీరు ఒక్క రూపాయి కూడా ఎవరిని అడగవలసిన లేదని చెప్పి మరి ప్రధానమంత్రి చెప్పుకోలేదు కదా, నో యాక్సెప్ట్. అలా మీరు చేస్తే ఇంకేముంది అక్కడ, అది పబ్లిక్ వాళ్ళకి సరే అందరు ఇచ్చారు, వాళ్ళకి వాళ్ళు ఇవ్వాలని మనసుకుంటుంది. ఇంకా అలా తీసుకుంటే పబ్లిక్ నుంచి రైజ్ చేయాలి. సో ప్రతి వీధికి వెళ్ళారు, ప్రతి ఊరు వెళ్ళారు, ప్రతి ఇంటికి వెళ్ళారు. అక్కడ ఎవరు అర్థిస్తారు ఇవ్వని, రూపాయి ఇవ్వని, 100 రూపాయలు ఇవ్వని, 100 లక్షలు ఇవ్వని, ఎంతైనా ఇవ్వండి, ప్రతి ఒక్కరితో తీసుకున్నారు. అవునా కదా? అందరిని అడిగారు. తద్వారా ఏమవుతుంది, ఆ మందిరం ఎలా నిలబడింది, అందరి మీద 180 కోట్ల ప్రజల మీదుగా నిలబడింది అది. సో న్యాచురల్ ప్రతి ఒక్కరికి నా మందిరం అని ఫీలింగ్ వస్తుందా? అది చెప్పండి, వస్తుంది. అది దిస్ బికమ్ అవర్ టెంపుల్ మనందరం చెప్పి. సో ఆ విధంగా కూడా రిలేషన్, ఆ అయోధ్య రాముడితో సంబంధాన్ని మనం ఇంప్రూవ్ చేసేది లేదా చెప్పండి. సో మనము ఇక్కడ వాళ్ళకి ఇస్తున్నాము, ఆ విధంగా కూడా మనం కనెక్ట్ అవుతున్నాము. వాళ్ళు మనం అడుగుతున్నారు అక్కడ. సో అడగడం ద్వారా ఏమవుతుంది, అడగడం ద్వారా కూడా రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఇది మనం అర్థం చేసుకోవాలి. భక్తి వినోదాలు కూడా సేమ్ స్టోరీ. భక్తి వినోదాలు లార్డ్ చైతన్య మహాప్రభు టెంపుల్ కట్టాలన్నప్పుడు ఆయన హైకోర్టు మెజిస్ట్రేట్ ఆయన, సరే పెద్ద విషయమే కాదు అది. సో ఆయనకు తచ్చుకుంట సర్కిల్లో ఎదురు లేక వచ్చాను. కానీ తన ఉద్యోగాన్ని మానేసి ఇంటింటికి వెళ్ళి ఆయన ప్రతి ఇంటికి ఒక రూపాయి, అప్పట్లో రూపాయి చిన్న అమౌంట్ కాదు, బట్ యా మరీ పెద్ద అమౌంట్ కూడా కాదు, రూపాయలు ఎక్కువ ఉంటుందేమో, 1000 టైమ్స్ ఎక్కువ ఉండదేమో కదా ఇన్ఫ్లేషన్లో. సో 1 రూపీ ప్రతి ఇంటికి అడిగారు ఆయన. అలా అడిగి ఒక్కొక్క రూపాయి తీసుకొని ఆయన ఆ టెంపుల్, ఎందుకంటే చైతన్య మహాప్రభు అందరి వాళ్ళు. సో అందరూ తలా చేస్తే వెళ్ళినప్పుడు ప్రతి ఒక్కరూ ఎస్ నేను కూడా నేను ఎంత కంట్రిబ్యూట్ చేస్తాను అనే ఫీలింగ్ అందరూ ఏర్పడుతుంది, రిలేషన్ ఏర్పడుతుంది. సో ఇట్స్ నాట్ ఓన్లీ బై గివింగ్, బట్ ఇట్ ఇస్ ఈవెన్ బై ఆస్కింగ్, రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ఇది దిస్ పాయింట్ క్లియర్ ఆల్ ఆఫ్ యూ. సో కొన్నిసార్లు ఒక వ్యక్తులు మనం రిలేషన్ ఏర్పరచుకోవాలన్నప్పుడు కొన్నిసార్లు మనము వాళ్ళు సహాయం చేయడం ద్వారా వాళ్ళతో రిలేషన్ ఏర్పరచుకుంటాము, కొన్నిసార్లు సహాయం అడగడం ద్వారా రిలేషన్ ఏర్పరచుకుంటాము. ఇప్పుడు డివోర్స్ విషయంలో అయినా సరే సంభవం ఏదో ఇగో లెవెల్స్ ప్రాబ్లమ్స్ వచ్చి ఉండొచ్చు. వెళ్ళి ప్రభుత్వం నాకు ఈ పాయింట్ అర్థం కాలేదు, నాకు ఈ పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేస్తారని అనుకోండి. సింపుల్ పాయింట్, నాకు ఇది జస్ట్ ఫర్ ఎగ్జాంపుల్ ఉపదేశంలో ఇదే ఉంది, నీకు ఓపెన్ బుక్ క్లోజ్ బుక్ ఏదో, క్లోజ్ బుక్ అడగట్లేండి, ఓపెన్ బుక్ షేర్ చేసుకోవచ్చు. సో ఓపెన్ బుక్ రోజు నాకు ఈ పాయింట్ అర్థం కావట్లేదు, సో మీకేమనిపిస్తుంది, మీకు అర్థమవుతుంది పాయింట్. అక్కడ మీరు హెల్ప్ చేస్తున్నారు, హెల్ప్ తీసుకుంటున్నారు. ఐ డిడ్ దిస్ ఎస్ఐడిసి మీటింగ్లో వెరీ సీనియర్ డివోటీ, ఆయన దగ్గర వెళ్ళి మాట్లాడాలని ఏదో ఎజెండా కావాలి కదా, నాకు సంబంధం ఏర్పరచుకోవాలన్నా సరే నాకు ఒక ఎజెండా కావాలి అక్కడ. సో ఊరికి వెళ్ళి హౌ డు ఐ మేక్ ఇట్, జస్ట్ హరే కృష్ణ నాకు చక్రధారి, నాకు నా ఊరు విజయవాడ, నా ఫోన్ నెంబర్లో బయలుదేరి చెప్పడం ద్వారా రిలేషన్ ఏర్పడుతుందా. బట్ ఇప్పుడు మహారాజు నేను నాకు ఒక డౌట్ ఉండిపోయింది, మహారాజు ప్రతాప్ మహారాజు ఇలా లేదు అయింది అనుకోండి, దే వెరీ హ్యాపీ టు సే. అలాగే మీకు వాళ్ళు చెప్పినప్పుడు ఎస్ మహారాజు అర్థమైంది, థ్యాంక్ యూ వెరీ మచ్ అంటే వెరీ హ్యాపీ. ఆ రకంగా నీకు గుర్తు ఉండిపోతుంది వాళ్ళకి, ఒక రకమైన రిలేషన్ అనేది ఏర్పడుతుంది.
సహాయపడుతుంది. or somebody asks you for help, so that is also, so it's both ways. ఆయనకి ఇస్తున్నారు కదా, ఆయనకి ఇవ్వడం ద్వారా రిలేషన్ ఏర్పడుతుంది, నీ బాధ్యత తీసుకోవడం ద్వారా కూడా రిలేషన్ ఏర్పడుతుంది. సో ఫర్ అన్ ఇండివిజువల్ మనము రిలేషన్ ట్రై చేసుకోవాలంటే ఫస్ట్ వే ఇస్ దట్ ఐదర్ బై దదాతి ఆర్ బై ప్రతిగ్రహణాతి. ఫస్ట్ లో ఉన్నాం ఇంకా. అఫ్కోర్స్ ఇప్పుడు చెప్పిన ఎగ్జాంపుల్ గుహ్య వాక్యాత్మకంలో వస్తుంది కూడా, బట్ ఎసెన్షియల్లీ ఇది ఏదైనా కావచ్చు, దదాతి ప్రతిగ్రహణాతి ద్వారా రిలేషన్ అనేది ఏర్పడుతుంది. సో ఆల్వేస్ డివోటీస్ అనే వాళ్ళు కూడా ఇప్పుడు ఇది కొంచెము వీ హ్యావ్ టు ట్రై టు మేక్ దిస్ అనే హ్యాబిట్. ఇప్పుడు ఒక బర్త్డేస్ ఉంటుంది, ఇది స్మాల్ గిఫ్ట్, చిన్నది ఏదో ఒకటి. డివోటీస్ లైఫ్లో వీ షుడ్ లెటర్ అప్రిషియేటింగ్ దెమ్. బట్ మా అందరూ వాయిస్ డివోటీస్ అందరూ ఉండేవాళ్ళం కదా, అప్పుడు నోటీస్ బోర్డు ఉండేది. ఆ నోటీస్ బోర్డులోని ఫర్ ఎగ్జాంపుల్ లైక్ ఒక డివోటీ బర్త్డే, సో దేర్ ఫ్రెండ్స్ వాళ్ళు రైట్ లెటర్ని నోటీస్ బోర్డు పెట్టేసేవారు అనమాట. విషయం చదువుకునేవాళ్ళు, ఓ ఈ డివోటీ వైష్ణవ క్వాలిటీస్ ఉన్నాయి, ఎంత మంచి క్వాలిటీస్ ఉన్నాయా, తన పేరు రాశారు కాదు, ఎవరు రాశారు కూడా రాశారు. కొన్నిసార్లు రాస్తారని, కొన్నిసార్లు దే డోంట్ ఈవెన్ రైట్, బట్ అండర్స్టాండ్ యాక్చువల్లీ అండర్స్టాండబుల్. ఇది ఇంకా వాల్యుబుల్గా ఉంటుంది, అంటే మనం ఇంప్రెస్ చేసి కూడా ఉంటుంది వేరే రైటర్ కాబట్టి, కొన్నిసార్లు రాయించుకోవడానికి. సో ఈవెన్ స్మాల్ థింగ్స్ లైక్ దిస్ యాక్చువల్ రిలేషన్షిప్స్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. రిలేషన్ చాలా ఇంప్రూవ్ చేస్తుంది. ఈవెన్ కృష్ణ ఒక సేమ్ స్టోరీ ఏ అతను మా ప్రపంచంలో చెప్పారనే చెప్పండి. వెన్ చాంట్ హరే కృష్ణ, యాక్చువల్గా నువ్వు ఏం చేస్తున్నావు అక్కడ, హరే కృష్ణ మంత్రం జపం చేయడంలో ఆ మంత్రంతో పాటు హృదయాన్ని అనిపిస్తున్నావు ఆయన. సో నీ హృదయాన్ని అనిపిస్తున్నావు, ఆయన నీకు తిరిగి ఇస్తున్నాడు, అభయాన్ని ఇస్తున్నాడు, నీకు ఆయన ఆశ్రయాన్ని ఇస్తున్నాడు. సో ఇదే రెసిప్రోకేట్ ఫీల్ అవుతావు అనమాట. నీ హృదయాన్ని ఇచ్చినప్పుడు ఆయన యొక్క ఆశ్రయాన్ని అభయాన్ని నువ్వు ఈజీగా నువ్వు ఫీల్ అవ్వగలవు అనమాట. సో యూఆర్ గివింగ్ యువర్ గిఫ్ట్ దదాతి, యూఆర్ యాక్సెప్టింగ్ ద గిఫ్ట్. ఆ గిఫ్ట్ పేరేంటి, అభయము ఆశ్రయం యాక్సెప్ట్ చేస్తాం. ది సేమ్ థింగ్ డివోట్, మన డివోటీస్ కూడా ఈ యొక్క దదాతి ప్రతిగ్రహణాతి అనే కాన్సెప్ట్ ఎవరికి వర్తిస్తుంది అంటే మనతో ఈక్వల్స్తోనా, సీనియర్స్తోనా, జూనియర్స్తోనా, అందరితో కూడానా, జూనియర్స్తో కూడానా, ఈక్వల్స్తో, సీనియర్స్తో, యా. కానీ ఎవరెవరికి ఎలా అప్రోచ్ చేయాలనేది డిఫరెంట్గా ఉంటుంది అనమాట. దిస్ ఇస్ క్లియర్, వెరీ గుడ్. సో ఫర్ జూనియర్స్, ఇప్పుడు జూనియర్స్ అనుకున్నాం అనుకోండి, వాళ్ళతో ముందు ఎలా అప్రోచ్ చేస్తాం దదాతి ప్రతిగ్రహణాతి అనేది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చెప్పేస్తాను, టైం తక్కువ కాబట్టి మనం నెక్స్ట్ క్లాస్లో మనము విల్ హ్యావ్ మోర్ డిస్కషన్ ఆఫ్ కేస్ స్టడీస్ విత్ మై స్కేస్ అవుతుంది. దదాతి అంటే ఇవ్వడం. సో ఐ గివ్ మై టైం, ఐ గివ్ మై గైడెన్స్, ఐ గివ్ కౌన్సిలింగ్. ప్రతిగ్రహణాతి తిరిగి యాక్సెప్ట్ చేస్తాను, స్మాల్ సర్వీస్, సమ్టైమ్స్ సింపుల్ కుర్చీకి తీసుకురా చెప్తాను అనమాట. అది నేను తెచ్చుకోవచ్చు కూడా, బట్ ఈవెన్ చిన్న సర్వీస్ ఇవ్వడం వల్ల చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. అదే ప్రభుత్వ కుర్చీ తెచ్చి ఇచ్చాను అని చెప్పి అది మంచి నీళ్ళు అందుకని చెప్తాను. ఓకే సంబడికి సరే ప్రభుజీ భక్తులతో సేవ తీసుకోకూడదు, ప్రైడ్ అని నిజమే, వాస్తవం. వ్యక్తిగతంగా మనం తీసుకొని ఇష్టపడకూడదు, కానీ గురువు అనేవాడు అదొక సర్వీస్ కాబట్టి ఆయన తీసుకుంటాడు. ఆ చిన్న సర్వీస్ చేయడం ద్వారా కూడా ఆయన మన మీద ఒక రకమైన మనసు ఏర్పడుతుంది. నువ్వు అస్సలు సర్వీస్ తీసుకుని అంతా నువ్వే చేసుకోనుకోండి, ఆ రిలేషన్లో ఆ వ్యక్తి కూడా ఆయన మన దగ్గర నుంచి టైం తీసుకుని గైడెన్స్ తీసుకుని ఆయన కూడా సేవ చేయాలని కోరుకుంటుంది. సో గురువులు అనేవాళ్ళు మనకి సేవ ఇవ్వకపోతే మనం ఏమైపోతుందో చెప్పండి, అవునా కాదు, మనం ఏమైపోతుందో చెప్పండి. సో బై గివింగ్ ఎ స్మాల్ ఆపర్చునిటీ లైక్ దిస్ వాళ్ళు చాలా హ్యాపీ. మన చిన్న సేవది కానీ మన దానికి థ్యాంక్ యూ అని ఒక మాటని అడిగితే దే బికమ్ వెరీ హ్యాపీ. సో విత్ ద జూనియర్స్ వీ గివ్ వి డూ లైక్ దిస్. సిమిలర్గా విత్ సీనియర్స్తో మనం దదాతి ప్రతిగ్రహణాతి ఎలా డీల్ చేస్తాం మనం అక్కడ. ఓకే పూజ మాకే కూర్చుంది, వాట్ ఎవర్ ఇట్ ఇస్. సో మూడు మోరల్లెస్ సిమిలర్ ఉన్నాయి. యా విత్ సీనియర్స్ వీ టేక్ దర్ హెల్ప్. సీరియస్ మనం ఏమడతాం, మా అబ్బాయి జాగ్రత్త చూడండి, నా కూతురు పిలిచేయండి. అఫ్కోర్స్ అడిగి తప్పేం లేదు. పరమ రాధమ్మ క్లాస్ చెప్పారు, ఐ టోల్డ్ గౌరవంగా నా రూమ్ బయట నా బోర్డు రాధనా స్వామి జీబీసీ ఇస్కాన్ జీబీసీ గురు చెప్పి రాత్రి ఉంది కదా, అది మార్చేమని చెప్పాను. నా బోర్డు రాధనా స్వామి కింద మ్యారేజ్ బ్యూరో కన్సల్టెంట్ ఫస్ట్ లైన్, సెకండ్ లైన్ పర్సనల్ డెవలప్మెంట్ మేనేజర్, మా అబ్బాయి స్ట్రెస్లో హ్యాండిల్ చేయండి, మూడోది
కాన్ఫ్లిక్ట్ రెజల్యూషన్ అంటే అది ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఫ్యామిలీ కౌన్సిలింగ్, కౌన్సిలర్, రిలేషన్షిప్ కౌన్సిలర్. ఫోర్త్ ఆస్ట్రాలజర్, జాతర చెప్పండి. ఫిఫ్త్ ఏమో ఇంకేదో అన్నీ ఉన్నాయి ఎక్సెప్ట్ గురు. అంటే స్పిరిచువల్ వచ్చి అడిగే వాళ్ళు మాకు ఒకటే, మిగతా డివోర్స్ కూడా వచ్చి ప్రభుత్వం ఏదో మీ బ్లెస్సింగ్స్ ఇవ్వండి. ఎందుకంటే మమ్మీ ఎగ్జామ్ అడిగి వెళ్తుంది. అఫ్కోర్స్ దట్ ఫీలింగ్ సెంటిమెంట్ దట్ నో డివోర్స్ బ్లెస్సింగ్స్ ఇస్ గుడ్, రావద్దాం కాదు నా ఉద్దేశం. బట్ ఏ ఉద్దేశంతో వస్తుందో కూడా క్లారిటీ ఉండదు అక్కడ. సో yeah, so even in dealings also with when we deal with the seniors, so how do we do the dadati? Man dadati ఎలా చేస్తాము? మీరు మీ సీనియర్స్తో ఉన్నప్పుడు మీరు దదాతి ఎలా చేస్తారు? దదాతి అంటే ఎవడో కదా, ఎలా చేస్తారు మీరు? అది ప్రశాంతంగా చదవద్దాంలే, అది కూడా గుంతే భోజనం చెప్పి ఎస్ ఎలా చేస్తారు? శ్రీకాళహస్తి ఎలా చేస్తారు మీరు? మీతో శ్రీకాళహస్తి అని అడిగారు అక్కడ కూర్చోవాలి. సర్వీస్ ఫస్ట్ అండ్ గుర్తులు లాస్ట్ అయినా. ఎస్, హౌ డు యూ డూ? మీరు చేస్తుందే హౌ డు యూ సర్ అంటే దదాతి పరిస్థితి నాటి మన 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 అథారిటీస్తో మనం ఏం చేస్తాం, ఎలా డీల్ చేయాలో చేస్తాం. సరే మీరు చెప్పండి ఆన్ యువర్ బిహాఫ్ యువర్ హస్బెండ్. అది దదాతి ఎలా అవుతుంది? దదాతి అంటే ఇవ్వడం, ప్రతి జ్ఞానాన్ని అంటే అంతే కదా, స్వీకరించడం అనమాట. విత్ సీనియర్స్ ప్రతి జ్ఞానాన్ని ఎస్ రైట్ వాళ్ళ అసోసియేషన్ తీసుకుంటాము, రైట్ చెప్పింది పాటగా ట్రై చేస్తుంటాము. దిస్ ఇస్ ద వే ప్రతి జ్ఞానాన్ని. దదాతి హౌ డు వి డూ దట్? ప్రాపర్గా భాషలో రాశారు. ఆఫ్ కోర్స్ ఈ ప్రాపర్ స్టేట్మెంట్ ఆల్ అడ్వాన్స్డ్ డివోటీస్ వాళ్ళు దదాతి ఎలా చేయాలంటే మా సంపాదన 50% ఇవ్వాలని చెప్పారు అనమాట. ప్రభుపాద్కి ఐ థింక్ ఇప్పుడు చక్రదాయం చేయాలి చెప్పలేము. ఎందుకు? 10% చాలా మంచి చక్రదాయం చేస్తారు. 50% అడగట్లే, ఎంత అడుగుతున్నారు? ఓన్లీ 10%. చెప్పట్లేదు, క్లాసులు చెప్తారు కదా. ఇప్పుడు వీళ్ళు ఎవరిస్తారు, మీరు ఒక్కరు కూడా ఎవరైనా తెలియదు. నేను లైఫ్ టైం తెలుసుకోను కూడా. ఎందుకంటే నాకు ఎప్పుడో కట్టు వచ్చేస్తుంది, ఎప్పటికే సైడ్ కూడా అంటారు అన్నాడు. వీళ్ళు ఎవరైనా తెలిస్తే నేను ఏదో రోజు అన్నానుకోండి ఫీల్ అవుతాను. అందుకే నేను జీవితాంతం నేను భక్తులు ఎవరైతే సేవ చేస్తారో తెలుసుకోవడాన్ని సంకల్పం తీసుకున్నాను, నేను తెలుసుకోను కూడా. బట్ ఇన్ ప్రిన్సిపల్ ఐ టెల్ ఎవ్రీ డివోటీ షుడ్ కంట్రిబ్యూట్ ఎనీహౌ. సో దదాతి మీన్స్ మనం ఇవ్వాల్సింది. ఒక గృహస్థులుగా మనం ఏం చేస్తాము, మన సంపాదనలో కొంత భాగం మనం ఇస్తాం అదొక రకం. కానీ సంపాదన అనేది అది డీటెయిల్. ప్రిన్సిపల్ ఏంటి? మనం ఏమి ఇస్తున్నామంటే మనం భుజాన్ని ఇస్తున్నాము. భుజాన్ని ఇవ్వడం మన సీనియర్ అంటే గురువు అనుకోవచ్చు. మన గురువు యొక్క బాధ్యతకి మనము భుజాన్ని అందిస్తున్నాము. ఆ భుజాన్ని అందించుంటే ఎనీథింగ్. ఇప్పుడు మీరు బుక్ డిస్ట్రిబ్యూషన్ చేశారు మీరు అందరూ. ఎందుకు? నాకు ప్రభుపాద్ వారు మా గురువులు చెప్పారు ఆ శిష్యులకి, వాళ్ళు ఇప్పుడు మాకు చెప్తున్నారు, మేము మీకు చెప్పాము. కాబట్టి దే వాంటెడ్ ఈసారి మహారాజ్కి, గోపాలకృష్ణ మహారాజ్ కూడా గొప్ప నివాళి అర్పించాలి. ఎలా అర్పించాలి? అందరికి కూడా ఇంకా ఎక్కువ చేయాలని చెప్పి అది వాళ్ళు ఒక ఆదేశాన్ని ఇచ్చారు. దాన్ని మనం పాటిస్తున్నాం. దట్ ఈస్ వీఆర్ గివింగ్ అవర్ టైం. మన సమయాన్ని ఇస్తున్నాము. మీరు కొంతమంది బుక్స్ డొనేట్ చేశారేమో, సో మనం సంపాదిస్తున్నాము, మన టైం ఇస్తున్నాము, మన ఎనర్జీని ఇస్తున్నాము. ముఖ్యంగా వాళ్ళ బాధ్యతని మనము తీసుకుంటున్నాము. సో దట్ ఈస్ యాక్చువల్లీ దదాతి. యు అండర్స్టాండ్? సో వీఆర్ గివింగ్. సో యాక్చువల్లీ వీఆర్ గివింగ్ అవర్ హార్ట్స్. దదాతి అంటే ఇవ్వడం. యాక్చువల్గా డివోటీ అనేవాడు ఏమి ఇస్తాడు ఇక్కడ? అవర్ హార్ట్ అండ్ దేర్ కమిట్మెంట్. అయితే నీ హార్ట్ ఇవ్వు, లేకపోతే నీ హార్ట్లో ఉండదని. నీకు అర్థమైందా? నేను చెప్తాను. అయితే నీ గివ్ యువర్ హార్ట్ అంటే మనస్ఫూర్తిగా, అంటే నా నా గురువు ఏం కోరుకుంటుంది, ఆయన కోరిక నా కోరిక, ఆయన కోరిక నా ధ్యేయం. వాడేదప్పుడు శ్రీ గురుముఖ పద్మవాక్య చిత్తైతే హృదయ ఐక్య
ఆరణ కరీహం అనే ఆశ్రమం. గురు ముఖ పద్మవాక్యం, ఆయన నోటి నుంచి జారివారి ఒక పదము, ఏ పదమైనా సరే అదేంటది? చిత్తేతే కొరియా ఐక్యం. చిత్త అంటే ఏంటి? మనసు కదా? కాదు, ఆత్మ. చిత్త అంటే కాన్షియస్నెస్, కన్సైన్స్, చేతన. సి మన బుద్ధి అహంకారం, నీ మనస్సుతో దాన్ని పాటించడం కాదు, నీ ఇంటెలిజెన్స్ కూడా కాదు, నీ యొక్క సెల్ఫ్, నీ కాన్షియస్ మొత్తం కదే అయిపోవాలన్నమాట. దట్ ఈస్ ఈ చిత్త అనేది మన బుద్ధి కన్నా కూడా ఇంకా ఎక్కువ. చిత్తేతే కొరియా ఐక్య అని చెప్పి. సో వాట్ ఎవర్ దే డిజైర్, దట్ మీన్స్ దట్ ఈస్ యువర్ లైఫ్ అంతే. దట్ ఈస్ ఆర్ నా కరీహం అనేది, అది తప్ప వేరే ధ్యాస కానీ ఆశ కానీ లేదని చెప్పి. దీన్ని ఏమంటారు? పూర్తి మనసులో ఇవ్వడం అంటారు అనమాట. సో అయితే మన మనసులో ఇవ్వాలి, మన స్థాయిలో ఎంతమంది చెప్పగలం మన మనసులో ఇవ్వగలమని చెప్పి వీఆర్ నాట్ ఇన్ ఎ క్వశ్చన్. ఆ రెండోది ఇవ్వాలి, నీ మనసులో ఉన్నదాన్ని ఇవ్వాలి అనమాట. తద్వారా కూడా నువ్వు ఏం చేస్తున్నావు? మనసులో ఏముందో చెప్పండి, నువ్వు దేనికి ఎక్కువ వాల్యూ ఇస్తున్నావు అదే నీ మనసులో ఉంటుంది, అవునా కాదు? సో బై గివింగ్ దాట్ వాట్ ఎవర్ ఇస్ యువర్ అటాచ్మెంట్ టు, ఆ అటాచ్మెంట్ నువ్వు గురు సేవలో వినియోగించు. ఆ రకంగా ఏమవుతావు? నువ్వు పవిత్రంగా అవుతావు. మీకు అర్థమైంది అన్నమాట. either give your heart or give whatever is there in your heart to your guru, because you keep the most. అంటే మన జీవితంలో ఏదైతే ఎక్కువ వాల్యూ ఇస్తామో దాన్ని మన దేవుడు భద్రపరుచుకుంటాము. దాన్ని ఇవ్వండి. అలా ఇవ్వడం ద్వారా మీరు ఏమవుతున్నారు? సో యాక్చువల్లీ సో దాదాపు ప్రతిగ్రహణాది బై డూయింగ్ దట్ ఆటోమేటిక్గా ఇల్లు మోస్ట్ డియర్ టు ద పర్సన్. రిలేషన్ అనేది ఎంత స్ట్రాంగ్ అవుతుందో సెపరేట్ చెప్పాలి కదా, సెపరేట్ చెప్పాలి. భక్తి సిద్ధాంత సరస్వతి ఠాకూర్ ఆయన గౌండి మఠం అంటే ఆయన చెప్పాను, ఆయన చూసి 10+ years ఆయన తపస్సు చేస్తారు అక్కడ మాయకులు. తర్వాత కలకడ వచ్చి గౌండి మఠం స్థాపించి ప్రచారం చేస్తారు. తర్వాత గౌండి మఠం ఒక సెక్టర్ ఉండాలని కోరుకుంటారు అనమాట. సో దే హ్యావ్ నో మనీ. ఇక్కడ శిష్యుల్లో ఒక శిష్యుడు ఉన్నారు. ఆ శిష్యుడు నా గురువు గారికి ఇలా డబ్బులు కట్టాలని తెలిసి ఆ ఆస్తి మొత్తాన్ని అమ్మేసి, మొత్తం ఆస్తిని 100% కట్టుబట్టలతో బ్యాగ్తో సహా నుంచి మొత్తం గురువుగారికి ఇచ్చేసి, ఆ మఠంలో నాకు ఒక రూమ్ ఇవ్వడం చాలు, నాకు నా భార్యకి నా కూతురికి చెప్పి పంపిపోతాను. భక్తి సంగతి తీసుకుంటారు కూడా అలా. నాకే అలా ఇస్తారు, తీసుకోండి అనుకుంటాం. ఎందుకంటే నాకు నా గురువు మీద ఐఎమ్ నాట్ సో సరెండర్డ్. నేను ఎప్పుడైతే నాకు ఎంత వాళ్ళ నుంచి నేను ఎంత సరెండర్డ్ అంతకన్నా ఎక్స్పెక్ట్ చేయలేదు, నా వల్ల కాదు. సో వీ డోంట్ డిమాండ్ దట్ మచ్ సరెండర్ వాట్ యూ కాంట్ ఫాలో. కానీ భక్తి తీసుకున్నారు ఏ మాట లేదు, ఎందుకంటే ఆయనకి అంతకన్నా ఎక్కువ సరెండర్ ఉంది కాబట్టి తన గురువు పట్ల. సో హీ హాస్ డన్ ఇట్. సో ఆ వ్యక్తి ఎంత ఆయనకి హౌ మచ్ హీ మస్ట్ బి డియర్ టు హిమ్, ఇమాజిన్. అంటే ఇక్కడ చెప్పింది మన ప్రాపర్టీలో డబ్బులు ఇస్తారు కాదు. ఇక్కడ కాన్సెప్ట్ ఇస్ దట్ ఆ మిషన్, ఆ బాధ్యత పంచుకోవడం. ఆ ధన రూపం కావచ్చు, సమయం రూపం కావచ్చు, కష్టం రూపం కావచ్చు. తమకృష్ణ మహారాజులు సో డియర్. సో ప్రభుపాద చివరి రోజుల్లో కూడా జార్జ్ హ్యారిసన్, ఆయన మంచి ఉన్నారు, చివరి క్షణంలో కూడా జార్జ్ హ్యారిసన్ గుర్తు చేసుకున్నారు. ప్రభుపాద వారు గుర్తు చేసుకుని ఏం చేశారు? ప్రభుపాద వారు తన ఉంగరాన్ని తీసి శాంతధర్మకి ఇచ్చారు అనమాట. తీసి జార్జ్కి ఇవ్వండి కానీ ఆయన గుర్తు చేసుకున్నారు. జార్జ్ రకంగా ఇది నాట్ ఏమో ఇనిషియేటివ్ కూడా కాదు, ఆయన ఇనిషియేటివ్ ఒకటి కూడా కాదు. అయినా సరే చిన్న ప్రభుపాదుల వారు ఆయన గుర్తు చేసుకున్నారు. ఎందుకంటే ఆయన చేసిన సేవ అంత గొప్ప సేవ. అది హరినామాన్ని విషయాలతో చేశారు. ప్లస్ ఎప్పుడైతే నాకు అర్థమైందో నేను చేస్తున్న తప్పు అని చెప్పి ఆ తప్పుడు పనులు వదిలేశారనమాట. అప్పట్లో ఆ టైంలో హిప్పీ మూమెంట్ టైంలో ఆల్ సాంగ్స్ ఆర్ బేస్డ్ ఆన్ డ్రగ్స్, విమెన్ సెక్స్. ఆ వాటి మీద మొత్తం అంతా నడిచేది అనమాట. ఈ రోజు అయినా సరే ఇప్పుడు రెగ్యులర్ సినిమా తీసేవాళ్ళు చెప్పి భక్తులకు వచ్చాక ఆడి మానేసి ఓన్లీ భక్తి పాండరానికి అత్తి ఏమంటే ఎవరు వస్తారు అక్కడ కెరియర్ ఒక రకంగా దగ్గర. జార్జ్ హ్యారిసన్ కాంప్రమైజ్ నేమ్, ఫేమ్, కెరియర్. ఎందుకంటే లేదు నేను తప్పు, నేను జనాలు తప్పుగా పట్టిస్తున్నాను, నేను పని చేయమని చెప్పి ఆ రోజు నుంచి ఆయన భగవంతు సంబంధించిన పాటలు మొదలెట్టారు చాలా. సో శ్రీ ప్రభుపాద వాజ్ వెరీ ప్లీజ్డ్. కృష్ణ మొత్తం ఆయన చేయించారు. సో ప్రభు చివరి రోజుల్లో కూడా గుర్తు చేసుకున్నాను అన్నమాట. సో శ్రద్ధగా అడగాల్సిన అవసరం లేదు, అడగకపోయినా సరే ఆ రిలేషన్ అనేది ఏర్పడుతుంది. అర్జునుడు ద్రోణాచార్య దగ్గర వెళ్ళినప్పుడు అంటే కృష్ణుడు చెప్తారు మాట, రేపు యుద్ధం అనగానే కృష్ణుడు చెప్తారు వెళ్ళి ద్రోణుడి దగ్గర, భీష్ముడి దగ్గర, అందరి దగ్గర నువ్వు బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి. వాళ్ళతో యుద్ధానికి వెళ్తున్నావు, వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలని చెప్పి తీసుకొని సేమ్ టైం వాళ్ళని అడగండి ఎలా మిమ్మల్ని నేను
ఓడించవచ్చు చెప్పి కృష్ణ ఇస్ డేంజరస్. సో అర్జునుడు ద్రోణాచార్య దగ్గర వెళ్ళినప్పుడు బ్లెస్సింగ్ కలిగినప్పుడు ఏమంటారు ద్రోణాచార్య, అర్జునుడు మాకు రావాల్సిన అవసరం లేదు, నాకు డోంట్ హ్యావ్ టు కమ్. ఎందుకంటే నువ్వు నీ యొక్క యాక్షన్స్తో నీ యొక్క సేవాభావంతో ఎప్పుడు నా మనసును తెలుసుకున్నావు, నా బ్లెస్సింగ్స్ అనేవి నిరంతరం నీకు ఉంటాయి. నువ్వు ఈరోజు వచ్చి నన్ను అడిగావు కాబట్టి నేను బ్లెస్సిస్తున్నాను కాదు, నువ్వు అడగకపోయినా సరే నేను ఆశీర్వాదం పూర్తిగా నీకు ఉంటుంది అని చెప్పి మీకు అర్థమైన విషయం. సిమిలర్గా మన యొక్క దీక్షా గురువు అవుతున్నప్పుడు, దీక్షా గురువు అంటే మన అందుబాటులో ఉన్నారు. మన దీక్షా గురువులు మనకి ఈరోజు మన 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 దే మే నాట్ బి విత్ us. ఈ లోకంలో ఉండొచ్చు, కొంతమందికి ఈ లోకంలో లేదు వాళ్ళు దీక్షా గురువు ఉన్నా సరే మనకి అందుబాటులో లేకపోవచ్చు, మన పేరు కూడా వాళ్ళు తెలియకపోవచ్చు. సో అయినా సరే మనం చేస్తున్న ఈ సేవ ఏదైతే ఉందో న్యాచురల్లీ అది వాళ్ళకి ఎంత ప్లీజింగ్ చేస్తుందంటే వాళ్ళ బ్లెస్సింగ్స్ ఆటోమేటిక్గా మన మీద ఖచ్చితంగా ఉంటుంది. సో దట్ రిలేషన్ ఇస్ దేర్. మీకు అర్థమవుతుంది అన్నమాట. ఆ రిలేషన్ ఎక్కడికి పోలేదు, ఆ రిలేషన్ అనేది ఎప్పుడూ ఉంటుంది, ఆ రిలేషన్ ఉంటుంది. సో వీఆర్ స్ట్రాంగ్లీ కనెక్టెడ్ టు అవర్ స్పిరిచువల్ మాస్టర్స్ బై అవర్ దదాతి ప్రతిగ్రహణాతి. మనము ప్రతిగ్రహణాతి మన గురువుల నుంచి మనము వాళ్ళకి సేవ చేస్తాము, వాళ్ళకి గిఫ్ట్లు ఇస్తాము, గిఫ్ట్ తీసుకుంటాం, మన లెక్చర్ తీసుకోవడం, వాళ్ళకి ఎలా మనం గిఫ్ట్స్ తీసుకుంటున్నాము, వాళ్ళ లెక్చర్స్ వినడం ద్వారా, అవునా కాదు, వాళ్ళ లెక్చర్స్ వినడం ద్వారా, రైట్, వాళ్ళ సాంగత్యాలు తీసుకోవడం ద్వారా. ఇప్పుడు యాత్రలకు వెళ్తాం వాళ్ళతో పాటు, వాళ్ళ సాంగత్యం మనం తీసుకుంటున్నాం కదా, వాళ్ళ లెక్చర్స్ మనం వింటున్నాం కదా, ఆ విధంగా మనం వాళ్ళ నుంచి రుణపడి ఉన్నాం వాళ్ళ నుంచి. సో ఆ రకంగా మనం చెప్పాలంటే అన్నిక్కడ పెద్ద గిఫ్ట్ ఏంటి, మన పరంపర కరెక్ట్ చేశారు, మన నామాన్ని ఇచ్చారు, మనకి సేవ. సో మెనీ గిఫ్ట్ వాళ్ళు అనిపిస్తున్నారు. ఇన్ రిటర్న్ మనం వాళ్ళకి కష్టం తిరిగి ఇవ్వాలి కదా. వన్ సైడ్ వెళ్ళినప్పుడు వన్ సైడ్ రిలేషన్షిప్ డజంట్ లాస్ట్. ఎప్పుడైనా సరే ఇట్ హ్యాస్ టు బి బోత్ సైడ్స్. సో మనం కూడా తిరిగి మనం గిఫ్ట్ ఇవ్వాలి. సో వాట్ గిఫ్ట్స్ వి గివ్ అగైన్. ఇప్పుడు నేను డివోటీ కాన్సెప్ట్ చెప్తున్నాను, ప్రాపర్ చెప్పిన పర్పస్ అది నేను ఇంకో క్లాస్ చెప్తాను. ప్రాపర్ ఎలా సెడ్ ఈ చాప్టర్ ఎలా చెప్పారంటే డిస్కౌంట్ డివోటీ వర్సెస్ అవుట్ సైడ్ పర్సన్. ఆ కాంటాక్ట్ ఈ స్టోరీ చెప్పారు, అలా ప్రయత్నం అని చెప్పారు. ఇప్పుడు ఎక్కడ నేను చెప్తానంటే ఇద్దరు భక్తుల మధ్య ఆర్ మనకి మన గురువుల మధ్య రిలేషన్ చెప్తున్నారు ఇక్కడ. సో డివోటీ అనే వారు రావాలంటే నా గురువు యొక్క బాధ్యతకి వారి బాధ్యత నేను భుజాన్ని అవుతాను. అందుకే వారి భుజానికి నేను భారాన్ని అవ్వను, వారి భారానికి నేను భుజాన్ని అవుతాను. ఆ గురువు ఏ భారాన్ని మోస్తున్నారు, తమ గురువుల యొక్క బాధ్యత వాళ్ళు మోస్తున్నారు అన్నమాట. సో ఆ భారానికి నేను భుజాన్ని అవుతాను. ఆ విధంగా మనం చేస్తున్నాం. అండ్ ఆటోమేటిక్గా రిజర్వేషన్ ఉంటుంది. సో ఇస్కాన్లో ఫ్యాక్టరీ చెప్పండి, నాకు ఇస్కాన్ ప్రాక్టికల్ టర్మ్స్ ఒక విషయం చెప్తాను, అందరూ గుర్తుపెట్టుకోండి. ఎనీ లీడర్ వాళ్ళ సమయం చాలా 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 వాల్యుబుల్. ఎందుకంటే వాళ్ళు నా సమయం నాది అనుకోరు, వాళ్ళు నా సమయం ఎవరిది, కృష్ణుడికి గురువుకి అనుకుంటారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు వాళ్ళ సమయాన్ని ఎలా ఇచ్చిస్తారనే విషయం చాలా పర్టికులర్గా ఉంటారు వాళ్ళు. సో వాళ్ళ సమయాన్ని ఎవరికి ఇస్తారు, ఐదర్ దే గివ్ టు దోస్ పీపుల్ హు ఆర్ యాక్చువల్లీ రెసిప్రొకేటింగ్ అంటే ప్రతిస్పందిస్తున్నారు. ఏ విధంగా ప్రతిస్పందిస్తారు, ఐదర్ వాళ్ళు మంచి భక్తులు అవ్వాలి. నువ్వు డివోటీ అయితే అల్టిమేట్గా మనం దేనికోసం, జనాన్ని నలుగురిని కృష్ణుడి తేవడం కోసమే కదా. ఇది బికమ్స్ ఎ డివోటీ, గుడ్ డివోటీ. న్యాచురల్లీ వాళ్ళు ఒక మంచి భక్తులు అయితే, మంచి అంటే నేను చెప్పి క్లాస్ ఉంటున్నారు, రెగ్యులర్గా ఈ సాంకేతిక తీసుకుంటున్నారు, అప్పుడు ఆటోమేటిక్గా రిలేషన్ అనేది ఏర్పడుతుంది, అవునా కాదు. ఆర్ ఈ హెల్ప్స్ ఇన్ యువర్ సర్వీస్, ఈ సేవలు ఉపయోగపడుతుంది, ధర రూపాయలు కానీ, వస్తు రూపాయలు కానీ, లేకపోతే సమయం ద్వారా కానీ, ఆరు మంచి భక్తులు అయ్యాడు. రెండింటిలో ఏ కేటగిరీలో ఉన్నా సరే న్యాచురల్ వాళ్ళు టైం ఇస్తారు. మీకు అర్థమవుతుందా? సో ఈవెన్ ఇఫ్ ఇస్ మై ఎగ్జాంపుల్ ఆల్సో ఓపెన్ చెప్తుంది, నా టైం ఎవరికి ఇస్తాను నేను, సంబడి ఈజ్ ఏ గుడ్ డివోటీ, రెగ్యులర్ క్లాస్కి వస్తున్నారు, రెగ్యులర్ క్లాస్ ఉంటున్నారు, ఆర్ టెంపుల్ సర్వీస్ చేస్తున్నారు. సో ఐఎమ్ ఆల్వేస్ వెల్కమ్. ఎవరు నా దగ్గర వచ్చినా కాదండి, ప్రస్తుతానికి నాకు ఇంకా టైం ఉంది కాబట్టి. రెండోది మందిరానికి ఏం సేవకు ఉపయోగపడతారు, ఎవరు వచ్చి మా పిల్లలకి చెప్పండి అంటున్నారు. ఇద్దరు పిల్లల కోసం నేను వస్తానని చెప్పాను, నేను ఇద్దరు పిల్లల కోసం వస్తానని చెప్పాను. రావచ్చు ప్రభుజీ మీ అందరికీ నాకు ఇబ్బంది ఇస్తాను నేను చెప్పకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు నాకు భవిష్యత్తులో చాలా పొటెన్షియల్, నా కృష్ణుడి సేవ చాలా ఉపయోగపడతాను అనుకుంటున్నాను కాబట్టి. సో ఐదర్ సంబడికి గుడ్ డివోటీ, ఆ సంబడికి హెల్ప్ ఇన్ మై సర్వీస్ టు మై గురు. రెండు విషయాల్లో వీ గివ్ అవర్ టైం. మీకు అర్థమవుతుందా? అండ్ మిగతా వాళ్ళందరికీ ఎలా సేవ చేస్తారు, సిస్టమ్స్ ద్వారా సేవ చేస్తారు.
సిస్టమ్స్ అంటే మందిరం ఎవరి కోసం? నలుగురు కోసమే కదా. ఫెస్టివల్ దేని కోసం? నలుగురు కోసం, అందరి కోసం కదా. లెక్చర్స్ అనే ఆర్డర్ ఎందుకు పడుతున్నాం, మీడియా ఎందుకు పడుతున్నాం? నలుగురు కోసం కదా. సిస్టమ్స్ ద్వారా అందరికీ మనము సేవ చేస్తాము. బట్ పర్సనల్గా వీఆర్ లిమిటెడ్, మన టైం లిమిటెడ్ కాబట్టి దాని కృష్ణుడు సేవ ఉపయోగించాలి కాబట్టి వీ లిమిట్ అవర్ సెల్స్ టు దోస్ వర్ సిన్సియర్ డివోటీస్ ఆర్ దోస్ ఆర్ కమిటెడ్ వెల్విషర్స్. ఇలా మనం చూస్తుంది. ఎవరి ఇస్కాన్లో ఏ లీడర్ అయినా సరే మోస్ట్ ఏం మాట్లాడుతున్నారు, ఈవెన్ మోస్ట్ మర్సిఫుల్ గురుస్ అని చెప్తాను. వాళ్ళైనా సరే అందరినీ ప్రేమిస్తారు, అందరికీ వాళ్ళు ప్రేమ అక్కడ చూపించారు. ఎవరా కాదు. సో దదాతి ప్రతికరణ అనేది యూనివర్సల్ ప్రిన్సిపల్. అది యూనివర్సల్ ప్రిన్సిపల్. నేను ఓపెన్ చెప్తున్నాను, పక్కన వస్తారు మీ బ్లెస్సింగ్స్ కావాలి, టైం ఇవ్వండి అంటున్నాను. ఐఎమ్ వెరీ క్లియర్. అయితే వాళ్ళు రెగ్యులర్గా క్లాస్ కోసం బాగా అటెండ్ అవుతున్నారు, నో ప్రాబ్లం. ఎనీ టైం 24/7 మిడ్ నైట్ అయినా సరే అవైలబుల్ ఉంటాం వాళ్ళ కోసం. ఆర్ట్ సేవకు ఉపయోగపడుతున్నారు, అది అవైలబుల్. అదర్వైజ్ నో ప్రాబ్లం. ఆ డివోటీతో మాట్లాడి, ఈ డివోటీతో మాట్లాడి, ఆ డివోటీతో మాట్లాడి. ఎందుకంటే నేనే కావాలనుకునే లేదు. చాలా మంది బయట వాళ్ళకి టాప్ మ్యాన్తోనే వాళ్ళ బ్లెస్సింగ్ ఇస్తే వచ్చినట్టు, వాళ్ళ టైం ఇస్తే వచ్చినట్టు. కానీ మన టైంలో వాల్యూ ఉంటుంది. కాబట్టి దదాతి ప్రతికరణ ప్రిన్సిపల్స్ మనం ఒక సంబంధం ఏర్పరచుకోవాలంటే ఆ సంబంధం ఎలా ఏర్పడుతుందో తెలియాలి మనకి. అది నీ జూనియర్ అయినా సరే, నీ ఈక్వల్ అయినా సరే, నీ యొక్క సీనియర్ అయినా సరే. విషయం అర్థమవుతుందా? సో ఆ సంబంధం, ఆ రహస్యం ఏంటి? ఎలాగది దదాతి ప్రతిగ్రహణాది. దదాతి ప్రతిగ్రహణ ఇస్ ద వే. దదాతి ప్రతిగ్రహణ ద్వారానే మనం ఎవరికైనా సంబంధాన్ని ఏర్పరచుకోవాలి. ఇఫ్ యూఆర్ నాట్ డూయింగ్ దదాతి, దెన్ ఆ ప్రతిగ్రహణ ఉన్నా సరే ఆ రిలేషన్ ఎలా ఏర్పడుతుంది? అది దదాతి అంటే ఏంటంటే ఈవెన్ వారు ఇచ్చిన, సో యూఆర్ టేకింగ్, యూఆర్ గివింగ్, నీ టైం ఇస్తున్నావు, నీ సిన్సియర్ చూపిస్తున్నావు, నీ సాధన తీసుకుంటున్నావు, యూఆర్ కమింగ్ అటెండింగ్ ప్రోగ్రామ్, చెప్పింగ్ చేస్తున్నావు, దట్ మీన్స్ దదాతి. దట్ ఇస్ ఆఫ్ దదాతి. సో మాట విన్నవాడికి ఎంతైనా టైం చేస్తాము. అయితే మనం మాట వినకపోయినా సరే, లేకపోతే వేరే ఉపయోగపడకపోయినా సరే, అప్పుడు మన ధన్యాన్ని మనం లిమిట్ చేస్తాం. సో ఆ తర్వాత ప్రభుజీ ఆయన నన్ను పట్టించుకోరు, ఇల్లే పట్టించుకుంటారు, వాళ్ళు పట్టించుకోండి, చాలా మంది చాలా అంటూ ఉంటారు. కానీ అందరిని పిలిచి చేయాలా? లేకపోతే ఎవరైతే కృష్ణుడికి ఎక్కువ, కృష్ణుడికి వాళ్ళ యొక్క హృదయాన్ని ఇస్తున్నారో వాళ్ళకి టైం ఇవ్వాలి. మీరు అండర్స్టాండ్? సో ఇక్కడ ఇప్పుడు ఒక చేప నీళ్ళల్లో, ఒక చేప నీళ్ళలో ఉంటుంది, బతుకుతుంది. అదే ఇంకొక మన నీళ్ళు అయితే చచ్చిపోతాం మనం. ఆ నీళ్ళు అనేది ఆ చేప పట్ల పార్షియల్, మన పట్ల ఇంపార్షియల్. మీకు అర్థమైందా ప్రశ్న? చేప నీటిలో హ్యాపీగా బతికేస్తుంది, మనము మునిగిపోతాము. సో వాట్ ఈస్ దిస్? ఇస్ దట్ రివర్, కృష్ణా రివర్? కృష్ణా రివర్ పార్షియల్ నా వార్తలో కాదు, పార్షియల్ కాదు. రివర్ ఇస్ రివర్. చేప నీటిని ఆశ్రయం తీసుకుంది కాబట్టి అది హ్యాపీగా బతికేస్తుంది. మనం దాన్ని ఆశ్రయం తీసుకుంటాం కాబట్టి బతకలేదు. మనం దేన్ని ఆశ్రయం తీసుకుంటాం? మనము దాన్ని ఆశ్రయం తీసుకుంటాం. మీకు అర్థమైందా? ద పాయింట్ ఈస్ దే ఆర్ న్యూట్రల్. సిమిలర్గా కృష్ణుడు ఏ తమ ప్రపంచం అయినప్పుడు కృష్ణ ఇస్ ఆల్వేస్ న్యూట్రల్. సమూహం సర్వోపదేశం నమే దేశోస్తి నా ప్రియ. అవునా కదా? నమే దేశోస్తి నా ప్రియ. నాకు ఎవరు ఫ్రెండ్ లేదని, ఎవరు ఎనిమి లేదని చెప్పాడు. మళ్ళీ అదే కృష్ణ మళ్ళీ ఏం చెప్తున్నాడు? డివోటీ సార్ వరదృష్టిగా ఏ బయట మా భక్త్య. సో అక్కడ ఏం చెప్తున్నా? కానీ నా డివోటీ స్పెషల్ చెప్తాను నేను. అలా అదేంటది ఇప్పుడే అన్నారు, నేను ఎంపార్షియల్. ఇప్పుడు నాకు ఎవరు పెట్టలేదు, ఎనిమిది చెప్పాలి నా జాన్ జిల్లి దోస్తు. ఇదేంటి అసలు? అదే సాధ్యం అవుతుంది అంటే దాని అర్థం ఏంటి అంటే నేను ఇంపార్షియల్. ఇంపార్షియల్ అంటే అందరికీ సమాన అవకాశం ఉంది, అందరికీ సమాన అవకాశం ఉంది అని చెప్పి అర్థం. అక్కడ కృష్ణుడు ఎప్పుడు కూడా ఎవరికి ఇప్పుడు రాష్ట్రం చెప్తున్నాడు, కొంతమందికి ఆశ్రయం ఇస్తున్నాడు, అలాగే ఉండదు. అది అందరికీ సమాన అవకాశం ఇస్తారు కృష్ణుడు. మీకు అర్థమైందా? కానీ కొంతమంది ఆయన ఆశ్రయం తీసుకుంటారు, వారు కృష్ణుడు ఆశ్రయిస్తున్నాడు. కానీ కృష్ణుడు పార్షియల్ కాదు. సో హిరణ్యకృష్ణుడు చెప్పిన లాజిక్ ఏంటది? అరే విష్ణు అనేవాడు, శ్రీ మహావిష్ణువు తండ్రి, దేవతలకి రాజు తండ్రి. తండ్రి అనేవాడు అందరూ సమానంగా చూడాలి. కానీ విష్ణువు దేవతల పక్షపాతి అయి రాక్షసులు చెప్తున్నాడు కాబట్టి ఆయన నిష్పక్షపాతి కాదు, పక్షపాతి అయిపోయాడు. కాబట్టి తప్పు చేసిన వాడు చనిపోయితే అలా తప్పు లేదు. కాబట్టి నా తండ్రి అయినా సరే ఆయన్ని వధిస్తాను, ఎందుకు? ఆయన పక్షపాతి అయిపోయాడు లేదు. ఇది హిరణ్యకృష్ణుడు లాజిక్ అనమాట. ఈ లాజిక్ ఎందుకు తప్పు ఎవరు చెప్తారు? ఇదే పని చెప్పండి. ఆయన నారాయణ ఆశ్రయించారు. యా, పర్ఫెక్ట్. సో పక్షపాతి అంటున్నారు, పక్షపాతి కాదు అక్కడ.
ఎందుకు కాదు అంటే ఆయన హిరణ్యాక్షుడు నేను జీవితకాలం అలాగే కూడా చెప్పలేదు. హిరణ్యాక్షుడు కూడా నలుగురితో కలిపి ఉండే అవకాశం ఉంది. అది మిగతా దేవతలాగా వాళ్ళు ఫాలో అయితే వాళ్ళకి వస్తుంది. సో దిస్ రిలేషన్ అదాది బంధం ఎంత డివోటీస్ అయినా సరే, అరే ఈ డివోట్ నన్ను ఎందుకు ఇష్టపడలేదు, నా కౌన్సిలర్ ఉన్నారు, నా కౌన్సిలర్ నాకెందుకు ఇప్పుడు ఆయన టైం ఇస్తారంటే ప్రతిస్పందన అది. సో కాబట్టి మనం ఈ విషయం అర్థం చేసుకుంటే సమస్య ఉంటుంది. దదాతి ప్రతిగ్రహణ. సో we take gifts, we give gifts, right? Next thing is that bhungte bhojayate chaiva. ఇది కూడా తెలుసుకుంటాం. bhungte bhojayate chaiva. ఇది ఇంకా ఈజీ. ఇది ప్రాపర్ ఎగ్జాంపుల్ చెప్తారంటే, సో ఇస్కాన్ అనే సంస్థ పండుగలో అప్పుడు అందరికి పిలుస్తే అందరికీ ప్రశాంతం పెడతారు. వాళ్ళు చాలా హ్యాపీ అవుతారు. ఆ మందిరం పరిశ్రమ ప్రశాంతం ఏముంది, నీ క్లాస్ వినడానికి అర్థం కాదు, ప్రశాంతానికి వస్తారు. అంటే పదే పడే మానేస్తున్నాము. ఇండియన్లో మీరు ఉంటారు స్టాప్. ఆ విధంగా రెండేసరికి మర్సీ తప్పుతుంది. కొన్నిసార్లు సిస్టమ్ అవసరం తప్ప ఇన్ జనరల్గా వీఆర్ హ్యాపీ టు సర్వ్. చాలా ఎందుకంటే ప్రశాంత్ తినడం ద్వారా కూడా ఆయన భావన వస్తుంది. ఏంటో భావన వస్తుంది, ఇది మన మందిరం అనే ఫీలింగ్ వస్తుంది. అవునా కాదు? సో బై యాక్సెప్టింగ్ ప్రసాద్. ఇంకా బెటర్ ఏంటంటే బై గివింగ్ ప్రసాద్. ఇంటికి పిలిచి మనం ప్రసాదం పెట్టవచ్చు. తద్వారా కూడా చాలా రిలేషన్ అనేది ఏర్పడుతుంది. అవునా కదా? ఎవరైనా ఒక వ్యక్తి మన ఇంటికి భోజనానికి పిలిస్తే ఆటోమేటిక్గా రిలేషన్ ఏర్పడుతుంది కదా. కాబట్టి డివోటీస్ అనేవాళ్ళు వేరే డివోటీస్ని తమ ఇంటికి భోజనానికి పిలుస్తూ ఉంటారు. దేహస్తులు అడగకపోతే చేస్తూ ఉంటారు. పిల్లల పెళ్ళిళ్ళకి, ఈ పక్కకి అనేది ఓణీ ఫంక్షన్స్కి, ఇంకా హిందువులు పండుగలు ఫెస్టివల్స్, ఏదో రకమైన ఫంక్షన్స్కి వి కాల్ మ్యారేజెస్, రకరకాల కార్యక్రమాలు. ఇస్కాన్ అంటే చెప్పవసరం లేదు. ఇస్కాన్లో ఏదైనా సరే అభిషేకం ఉందా లేదా డౌట్ఫుల్, స్పెషలైజ్ ఉందా లేదా డౌట్ఫుల్. ఒకటి మాత్రం నో డౌట్, ఏంటది? ప్రసాదం. ఏ ఈవెంట్ అయినా సరే ప్రసాదం గ్యారంటీ. అవును కదా? స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిది బతారు. మంచి అయినా చెడైనా ఏదైనా సరే ప్రసాదం ఇస్ కంపల్సరీ. తద్వారా ఏమవుతుంది, రిలేషన్ ఎస్టాబ్లిష్ అవుతుంది. సో ప్రభుపాద ఈ ఎగ్జాంపుల్ చెప్తారు. సిమిలర్గా దాతలు ఆ భక్తులు మందిర టెంపుల్ డివోటీస్ని ఇంటికి భోజనాలు పిలుస్తారు. ఆ విధంగా రిలేషన్ ఏర్పడుతుంది. అక్కడ ఏమవుతుంది, అది దొంగతే అంటే మనం తీసుకుంటున్నాము, మనం ఇస్తున్నాము. అక్కడ మనము టెంపుల్ డివోటీస్ ఇస్తున్నాము, అండ్ టెంపుల్కి వెళ్ళినప్పుడు మనం ప్రసాదం తీసుకుంటున్నాము. ఆ రకంగా భోజనం. సో తీసుకోవడము, ఇవ్వడము. సో ఇది కూడా వెరీ పవర్ఫుల్ టూల్. ప్రసాదం అనేది యాక్చువల్గా బెస్ట్ అండ్ ఈజియెస్ట్ వే అనమాట. ద జర్నీ టు ఏ మ్యాన్స్ హార్ట్ ఇస్ త్రూ స్టమక్. అవునా కదా? ఒక వ్యక్తి హృదయంలోకి వెళ్ళాలంటే ఈజియెస్ట్ వే ఏంటి? జిహ్వ ద్వారా ఈజీగా హృదయంలోకి వెళ్ళొచ్చు. జిహ్వకు అంత పవర్ ఉందన్నమాట. tongue is very powerful. So ప్రసాదం, I have seen His Holiness Bhakti Charu Maharaj. ఆయన ఎంటైర్ మేనేజ్మెంట్, ఆయన ఎర్లీ మార్నింగ్ 2 నిలుస్తారు, 4:30 జపా పడేస్తారు, మంగళారతి ఎట్టిన తర్వాత నిద్రపోతారు. మళ్ళీ 6:30 బ్రేక్ఫాస్ట్ తీసుకుంటారు. తర్వాత బాగుంటుంది వాట్ ఎవర్ నైట్స్ అలా. ఆఫ్టర్నూన్ మాత్రం ప్రతిరోజు ఆయన రేటు 50-30 తక్కువ ఉండవు అనమాట, 30-40 అనమాట. అండ్ లంచ్ అండ్ 2 గంటలు తింటారు. 2 hours ఎవ్రీడే. ఎక్కడున్నా 2 hours టేక్స్ లంచ్. అదే 2 గంటలు లంచ్ తింటే ఏంటి, అంత బిజీ మ్యాన్. నిద్ర కూడా మానుకుంటారు అక్కడ. 2 గంటలు వేస్తున్నారంటే వాట్స్ మాకు ఏం నిద్ర అని చెప్పారు. బట్ 2 hours. ఎందుకంటే ప్రతిరోజు లంచ్ టైంలోనే మీటింగ్స్ ఉంటాయి అనమాట. ఆయన ఎవరితో పని చేయించుకోవాలో వాళ్ళు పిలుస్తారు. దయారాం ప్రభు కొన్ని కమ్ ఫర్ లంచ్. సో వెళ్తారు. అంటే సర్వెంట్ ఉంటారు, 4 సర్వెంట్స్. పెట్టండి 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 పెట్టండి. యా, ఇప్పుడు మా ఆయన కూడా మీరు 10 గంటలు యాడ్ పడేస్తున్నారు అనమాట. సో యాక్చువల్గా వర్కింగ్ ఇట్స్ నాట్ ఎజెండా డ్రివెన్. ఇట్ ఇస్ యాక్చువల్లీ మనం ఏదైనా సరే లైఫ్లో మనం ఏం చేయాలంటే సరే సంబంధం ఉన్నప్పుడు చాలా ఈజీగా అయిపోతాయి. ఆ సంబంధం లేనప్పుడు సంబంధం గ్రీజ్ లాంటిది అనమాట. గ్రీజ్ ఉన్నప్పుడు బండి స్మూత్గా వెళ్తుంది, లేకపోతే బర్ర సౌండ్ చేస్తుంది అనమాట. సో కాబట్టి మనిషి అనేవాడు మెషిన్ కాదు, ఎమోషన్స్ ఉంటాయి. కాబట్టి ఎమోషన్స్ ఉన్న దగ్గర ఎమోషన్స్ వేరే పరిస్థితి రిలేషన్ లేకుండా పని అవ్వలేదు అనమాట. ఆ రిలేషన్స్ ఏర్పరచుకోవడానికి ప్రసాదం అనేది వన్ ఆఫ్ ద వెరీ ఈజియెస్ట్ వే. సో మన డివోర్స్ మధ్యలో కూడా మీరు ఏదైనా ప్రోగ్రామ్కి వెళ్ళారు, ప్రసాదం తీసుకొచ్చారు, 4 ప్రసాదం పెడితే తిరుపతి లడ్డు ఇమీడియట్గా అన్నారు, హ్యాపీ అయిపోతున్నారు. సండే ఎవరికి పాపం వస్తుంది, కలిసి ఏదో సండే కలుస్తాను తింటా అనుకున్నా, ఆడించుకోవడం ప్రశాంతం పోయాక. నేను క్లాస్ ఎందుకు అబద్ధం అనిపిస్తుంది మాట, క్లాస్ రాలేదు అని చెప్పి వచ్చి రోజు నేను నాగేంద్ర
సండే రాలేదు కదా అనుకున్నాను. కనిపించి అడగపోయిన రాబోయింది ప్రసాద్ పెడతాను మా చెప్తాను అనమాట. ఏంటి అడిగాను, తిరుపతి లడ్డు అనమాట. ఓ తిరుపతి లడ్డు అని చెప్పి ఏమంటే నేను తిరుపతి వెళ్ళాను రోజు లడ్డు అని చెప్పేసి కూల్. నెక్స్ట్ టైం నుంచి సిడీ పని ఫేస్ చేయాలంటే వద్దు, నన్ను టైం చేయొద్దు. బట్ ద పాయింట్ ఇస్ ప్రసాద్ అంటే సర్వరోగ నివారణ అన్నట్టుగా సర్వ రిలేషన్స్ రోగ నివారణని ప్రసాదం. సో గివింగ్ ప్రసాద్ అండ్ టేకింగ్ ప్రసాద్, ఇవ్వడం ద్వారా తీసుకోవడం ద్వారా కూడా చాలా చాలా సంబంధాలు ఏర్పడతాయి. మనం చూడవచ్చు చాలాసార్లు, మనం స్పెషల్ పండుగలు పెడతాము, ఒక డోనర్స్ వస్తాం, వాళ్ళు రెగ్యులర్ రాదు. మన డివోర్స్ కంటారా దిస్ డూయింగ్ దిస్, మన సంవత్సరం అంతా మన రిలేషన్ ఉంటుంది. వాళ్ళు ఎప్పుడో తప్పు రారు, వాళ్ళు స్పెషల్గా పిలిపి పెడతారు. ఆ స్పెషల్ అటెన్షన్ అనేది వాళ్ళు ప్రేమగా తీసుకుంటారు వాళ్ళు. సో ఆ రకంగా రిలేషన్ అనేది ఏర్పడుతుంది. ప్రభుత్వం చెప్పింది కొత్త వాడు మేము చేయట్లేదు. సో గివ్ అండ్ టేక్ ఈజ్ ఆల్వేస్ ఎ పాలసీ ఫర్ రిలేషన్షిప్స్ అన్నమాట. అది ప్రసాదంగా లేదు సరే. సో ఈ విధంగా దదాతి ప్రతిగ్రహణాతి. రెండవది భుంక్తే భోజయతే చేయడం. ఈ రెండు చేయడం ద్వారా ఏమవుతాయంటే మూడవది ఏంటి గుహ్య వాక్యాతి పృచ్చతి. అది స్టెప్ నెంబర్ 2. అది స్టెప్ నెంబర్ 1 రెండు దదాతి ప్రతిగ్రహణాతి, రెండవది భుంక్తే భోజయతే చేయడం. ఈ రెండు అయినప్పుడు ఏమవుతుంది, ఆ రిలేషన్ అనేది ఒక లెవెల్గా ఏర్పడుతుంది. ఆ ఏర్పడిన రిలేషన్ ఏమవుతుంది తర్వాత అది గుహ్య వాక్యాతి పృచ్చతి కింద పరివర్తన చెందుతుంది అనమాట. బికాస్ గుహ్య వాక్యాతి పృచ్చతి అనేది దానికి ఒక లెవెల్ రిలేషన్షిప్ కావాలి, అవునా కాదు? డైరెక్ట్గా మీరు ఎవరితో పడితే దాన్ని మనసు ఓపెన్ చేయగలరా? మరి ఎవరి పడితే చెప్పి మీరు వినగలరా? దాని ఒక రకమైన నమ్మకం, ఒక రకమైన ఫీలింగ్ ఉంటేనే కదా అవుతుంది. అది మనం చెప్పాలన్నా సరే మనకి నావాడు అనేవాడితో చెప్తాను తప్ప, ఊరందరికీ జనరల్ చెప్తాను తప్ప పర్సనల్గా చెప్పం కదా మనం. సిగ్నల్ తీసుకునేవాడు కూడా ఈ నా శ్రేయ విలేషన్ ఉన్నప్పుడు తీసుకుంటారు తప్ప అదన్నీ తీసుకోరు కదా. సో గుహ్య వాక్యాతి పృచ్చతి అది కూడా రిలేషన్షిప్లో చాలా వైటల్. కానీ అది నెక్స్ట్ స్టెప్. అది ఫస్ట్ స్టెప్ దదాతి ప్రతిగ్రహణాతి, రెండవది భుంక్తే భోజయతే చేయడం. ఈ రెండు చేయడం ద్వారా ఏమవుతుంది, గుహ్య వాక్యాతి పృచ్చతి అనే స్టెప్ వెళ్తుంది అన్నమాట. ఆ రెండు అయినప్పుడు ఏమవుతుంది, యాక్చువల్ రిలేషన్షిప్ అనేది చాలా స్వీట్ అవుతాయి. చాలా అంటే చాలా చాలా స్వీట్ అవుతుంది అనమాట. సో దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రిన్సిపల్. ఎప్పుడైనా సరే చూడండి, కొంతమంది అంటారు సరే ఈ టెంపుల్లో భక్తులు మనం పట్టించుకోవాలంటారు, ఆ కొంత నన్ను ఎవరు ఇష్టపడని ఎవరు నా దగ్గర మాట్లాడాలంటారు. యాక్చువల్గా దిస్ ఈజ్ యాక్చువల్గా ఈ ప్రపంచం అనేది ఏంటంటే మన యొక్క ఇట్ ఇస్ ద రిఫ్లెక్షన్ ఆఫ్ అవర్ ఓన్ కాన్షియస్నెస్. అంటే మన చేతన యొక్క ప్రతిబింబమే ఈ సమాజం. అంటే సింపుల్ భాష చెప్పాలంటే మన అబద్ధాలు పెట్టుకుంటే మనకు అంతా నల్లగా కనిపిస్తుంది. కాబట్టి మన చేతన ఎలా ఉంటే మన లోకానికి కూడా ఆ చేతతో మనం చూస్తాము. సో అలా అంటే ఇప్పుడు నన్ను నాకు అటెన్షన్ లేదు, నాకు టైం ఇవ్వలేదు అలా అనడం బదులు మనము ఆ రిలేషన్లో మనము ఏం చేస్తున్నాము అనేది మనం ఆలోచించుకుంటే మీకు యాక్చువల్ చాలా ఈజీగా ఉంటుంది. సో ప్రతి డివోటీ కూడా అది అథారిటీ కావచ్చు, సబార్డినేట్ కావచ్చు, ప్రతి ఒక్కరు నేను వర్క్ చేయాలి. డోంట్ థింక్ దట్ ఐ డోంట్ డూ దట్. ఇప్పుడు మీరు అందరూ చేస్తారు, నేను కూడా ఇంపార్టెంట్. చాలా విషయాలు కొన్నిసార్లు స్ట్రిక్ట్గా ఉండాల్సి వస్తుంది, తప్పదు, అది మీ మంచి కోసం. బట్ ఇంకోసారి మన ఫ్రెండ్ ఎలా చూపిస్తాం, స్వయంగా వెళ్ళి మనతో వండేది పెడతాము. దాన్ని ఎన్నో ఆ రకంగా అంటే అదేంటది భుంక్తేనే భోజయతేనా భోజయతే. ఫస్ట్ ఆఫ్ ఆల్ విషయం కన్ఫ్యూజ్ అవుతుంది అండి. సో చేయడం ద్వారా ఏమవుతుంది, ఫీలింగ్స్ అనేవి తర్వాత వస్తాయి. మీకు అర్థమైంది? ఫస్ట్ నేను ఎట్లా స్టార్ట్ చేస్తాను చెప్పండి, ఫీలింగ్స్తో స్టార్ట్ చేస్తాను నేను. అదే మ్యారేజ్ ఫీలింగ్స్ వచ్చాను. మ్యారేజ్ అనేది ఫీలింగ్ మీద డిపెండ్ అయితే ఆ ఫీలింగ్ ఆధారం ఏంటంటే నథింగ్. లవ్ అంటే ఏంటి లవ్ కదా, దిల్తో పాగల్, తుమ్మి పాగల్, అమ్మి పాగల్. సో ఇట్స్ నాట్ లైక్ దాట్, ఇట్స్ బేస్డ్ ఆన్ రిలేషన్షిప్ అండ్ బేస్డ్ ఆన్ డ్యూటీ. సో డ్యూటీ బౌండరీ మనం చేస్తున్నప్పుడు ఆ రిలేషన్ ఆటోమేటిక్గా ఏర్పడుతుంది. ఆ రిలేషన్ పుట్టే ఎమోషన్ అనేది అది స్టేబుల్ ఎమోషన్. ఆ రిలేషన్ పుట్టే ఎమోషన్ అనేది అది స్టేబుల్గా ఉంటుంది ఆ రిలేషన్. భారతీయ సంస్కృతిలో ఎందుకు హస్బెండ్ వైఫ్ రిలేషన్ నిలబడతాయి చెప్పండి, ఇదే కారణం కదా. 100 సంవత్సరాలు వాళ్ళ గొరపడతాడు, నీకు నచ్చదు, వీళ్ళు ఏదో చేస్తాడు నచ్చదు, అయినా సరే ఎందుకు నిలబడుతుంది. ఫస్ట్లో గొరక ఇస్ వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ ఫర్ డైవోర్స్, తెలుసా? గొరక అనేది డైవోర్స్ లో అనేది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ గొరక అనేది. కాబట్టి దేర్ ఆర్ మెనీ డాక్టర్స్ సంపాదిస్తారు అనమాట. అమ్మో
నేను డైవర్స్ అయిపోతే నీ సగం ఆస్తి ఇచ్చేయాలి కదా వాడు యాడ్ అయిపోతుంది ఆయన సగం ఆస్తి ఎవరికి ఇవ్వడం బదులు అదే కొంచెం డాక్టర్కి ఇచ్చి నా గొడవ తగ్గించంటే అంటే నీ భర్త గొరకడు కూడా భరించలేము అలా ఉంటుంది చాలా. సో ద పాయింట్ ఇస్ దట్ ఇన్ ఇండియా ఇట్స్ నాట్ లైక్ దాట్. ఇక్కడ సేవ అనేది ఇన్బిల్ట్ సిస్టంలో ఉంటుంది. చాలా సర్వే చేసినప్పుడు ఏమవుతుంది ఈవెన్చువల్గా దట్ రిలేషన్ అన్నిటి తట్టుకుంటుంది అది. అలా పైసలు చాలా స్థాయిలో వస్తాయి. సో 2 సార్లు చాలా స్థాయిలో ఉండొచ్చు, బట్ స్టిల్ ఎన్ని ఛాన్స్ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు చిరాకు రావచ్చు, కానీ ఆ డ్యూటీని మనం వదిలేము. దట్ ఈస్ బికాస్ అది ఓవర్ ద ఇయర్స్ బిల్డ్ అవుతుంది. సో డేమండే ఫీలింగ్ ఉన్నా లేకపోయినా సరే ప్రభుపాద ఎగ్జాంపుల్ ఎప్పుడు చెప్తూ ఉంటాను కదా. ఏంటి ఎగ్జాంపుల్, గర్గముని ప్రభు ప్రభుపాద చూసినప్పుడు ప్రణామం చేయరనమాట. ప్రభుపాద సర్ప్రైజ్. ఎందుకంటే సరే ఇప్పుడు బయట వాడి గురువులు తగిన వాడు చేయకుండా ఆశ్చర్యం ఉంది, కానీ గర్గముని అనే వ్యక్తి రాత్రి పూట ప్రభుపాద కోసం కష్టపడుతున్నారు. అలాంటి వ్యక్తి ప్రణామం చేయకపోతే ప్రభుపాద కొంచెం ఆశ్చర్యం వేస్తుంది. దానికైతే అవసరం అని కాదు, నేను ప్రణామం చేస్తే చెప్పి నాకు వచ్చే నాకు పడుకుంటుంది లేకపోతే ఇంకేంటంటే. కాకపోతే ఆయన మంచి పని చేయకపోతే ప్రభుపాద కన్సర్న్, ప్రభుపాద ఆశిస్తున్నాను చూస్తారనమాట అనేది ఇంకా అర్థమైపోతుంది. ప్రభుపాద ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ డూయింగ్ ఇట్, నాకు ఆ ఫీలింగ్ రావట్లేదు. బట్ ఫీలింగ్ లేకుండా చేస్తే ఏం లాభం అని చెప్పి ఐఎమ్ నాట్ ఫీలింగ్ లైక్ డూయింగ్ ఇట్, సో ఐ డోంట్ డూ ఇట్. ప్రభుపాద చెప్తారు ఫస్ట్ యూ డూ ఇట్ దెన్ ఫీలింగ్స్ విల్ కమ్. ముందు నువ్వు చెయ్యి, తర్వాత ఫీలింగ్స్ అనేవి వస్తాయి. సిమిలర్లీ ప్రభుజీ నేను నిత్య సేవ ఇవ్వాలి, ఏడుచుకుంటూ ఇస్తే కృష్ణ తీసుకుంటాడా? నాకు ఇవ్వాలంటే నా మనసు ఒప్పుకోవట్లేదు ఇవ్వాలంటే ఇస్తాను, మనం తీసుకోదు కదా. అంటే ఎవరైనా సరే ప్రభుజీ ప్రసాదం తీసుకోండి, థ్యాంక్ యూ ప్రభుజీ. శవంతకి మళ్ళీ జీవుల్లో సత్రాజిత్ అలా ఏడుచుకుంటూ ఇచ్చాడు అనమాట. అంటే ఇచ్చాడు ఎందుకంటే కృష్ణుడు ఫస్ట్ అడిగాడు కాబట్టి. తర్వాత కృష్ణుడు దొంగతనం అయింది, కృష్ణుడు మొత్తం తీసుకొచ్చేది కాస్ట్ బాబు తీసుకోవాలని ఇస్తే అప్పుడు అందరికీ పరువు పోయింది. ఆ పరువు ఉన్న పరువు నిలబెట్టుకోవడం కోసం కృష్ణుడు ఇది మీకే అంటారు. కృష్ణుడు తీసుకోడు, పొద్దు నువ్వు ఏడుస్తుంది నాకు వద్దు, ఇంకా అటాచ్మెంట్. సత్యవాళ్ళు మాత్రం ప్రేమగా ఇస్తాడు, సత్యవాళ్ళు తీసుకుంటారు కృష్ణుడు. సో బట్ నా కేస్ సో కృష్ణుడికి అవసరం లేదు అదే. అయినా సరే మన కష్టంగా ఉన్నా నష్టం భారంగా ఉన్నా సరే మనం చేసినప్పుడు ఏమవుతుంది, అది కృష్ణుడికి అవసరం లేకపోయినా సరే మనం చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అది చేస్తూ ఉంటే ఫీల్స్ అవి వస్తాయి. సినిమా మనం చేస్తున్న జపము, అరే ఎడిలో నేను ఐఎమ్ ఫీలింగ్ డ్రౌజీ, నిద్ర వస్తుంది లేకపోతే సరే వెళ్ళలేకపోతున్నాను ఎందుకు చేయాలి అని చెప్పి వాళ్ళు కొత్త అలాగంటారు. నో, నేను నిద్ర వస్తున్నా సరే మన క్లాస్ కూడా చెప్పాను, నేను నిద్ర వస్తున్నా ఇబ్బంది ఉన్నా సరే స్ట్రగలింగ్ టు awake and struggling in chanting will be more pleasing to Krishna than being awake and not fighting. నువ్వు తెలియజేసి ఉండి ఎఫర్ట్ పెట్టకుండా చేసిన చాంటింగ్ అన్నా కూడా నువ్వు స్ట్రగుల్ అవుతూ చేసిన చాంటింగ్, దానివల్ల నువ్వు నామం వెళ్ళలేకపోతున్నా సరే నీ స్ట్రగుల్ కృష్ణుడికి ఆనందాన్ని ఇస్తుంది. ఎవరి కోసం స్ట్రగుల్ పడుతున్నాను? కృష్ణుడి కోసమే కదా. ఇదే రూపాయి వస్తుందో దానివల్ల, బట్ ఎందుకు స్ట్రగుల్ అవుతున్నాను? ఆ స్ట్రగుల్ ఇట్స్ ప్లీజ్ కృష్ణ. సిమిలర్లీ భూమితే భోజయితే దదాతి పతిరాజు. డే 1లో నీకు న్యాచురల్గా ఇవ్వాలనిపించకపోవచ్చు, డే 1లో తీసుకోవాలనిపించకపోవచ్చు. తీసుకోవడం అంటే వాళ్ళ సాంగత్యం, కానీ అలా తీసుకోవడం ద్వారా సింపుల్ ఏ గురువుకైనా సరే నేను ఓపెన్ చెప్తున్నాను. నాకు ఇక్కడ ఎవరైతే రెగ్యులర్ భాగంలో వస్తారో ప్రతి వీక్లో, సో దే ఆర్ మై పీపుల్, వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను నేను కోసం. ఎందుకంటే నాకు ఎవరైనా ఇంకేం లేదు, నాకు ఎవడానికి ఒకటే ఉంది, ఇదే నాకు ఇవ్వడానికి ఉండేది. వాట్ ఎవర్ అండ్ వాట్ మై గురూస్ అదే ఇస్తున్నాను, దానికి మించిన ఇంకేం లేదు. సో లిస్టులో తీసుకునే వాళ్ళు నాకు ఇష్టము, ప్లస్ తిరిగి వాళ్ళు ఆటోమేటిక్గా చేస్తే అదే ఇస్తుంది. సో దట్ ఈస్ న్యాచురల్ అది. సో అది మనకి వాల్యూ ద రిలేషన్షిప్ అలా మనం ప్రయత్నిస్తున్నప్పుడు ఏమవుతుంది, ఆటోమేటిక్ రిలేషన్స్ అనేవి ఫాస్ట్ అవుతాయి. ఫాస్ట్ అవడం అంటే పెరుగుతాయి అన్నమాట. సో నువ్వు భూమితే భోజయితే, సో గివింగ్ ప్రసాద్, టేకింగ్ ప్రసాదం అండ్ గివింగ్ ప్రసాదం. సో ఇది ప్రతి రిలేషన్స్లో కూడా, ఇద్దరు డివోటీస్లో కూడా ఎవరితో రిలేషన్ చెడిందా ట్రై చేయండి, ట్రై చేసి చూడండి. సో ఇట్లా ఆటోమేటిక్గా హ్యాపీ, ఆటోమేటిక్గా రిలేషన్ హ్యాపీ. ఇక ప్రసాదం అంటే కేవలం తింది, ఇక్కడ గ్రాస్గా చెప్పాలంటే తినే వస్తుంది. ఇది కానీ మల్టిపుల్ థింగ్స్ ఆల్సో. ఒక వ్యక్తితో రిలేషన్ తేడా కొట్టింది, ఆ వ్యక్తిని మీరు పబ్లిక్గా అప్రిషియేట్ చేయండి, ఆ వ్యక్తిని మంచి మంచి చెప్పడం నేర్చుకోండి. అది కూడా ఒక రకంగా యూఆర్ యాక్చువల్లీ దదాతి. దదాతి అంటే ఇప్పుడు ఎవడు అక్కడ ఏమి ఇస్తుంది, అక్కడ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాం, అవునా కదా.
ఇప్పుడు మీరు ఒక ఎవరో రిలేషన్ మీరు ఇద్దరు పడదు, అందరూ చెప్పండి వాళ్ళు ఎంత బాగా బుక్ డిస్ట్రిబ్యూట్ చేశారు, రాత్రి చేశారు అని చెప్పి న్యాచురల్గా వాళ్ళు హ్యాపీ అవుతారు, వాళ్ళని ఎంకరేజ్ చేస్తారు, రిలేషన్ ఇంప్రూవ్ అవుతుందా అవుతా. వెరీ సింపుల్, ఇది వెరీ యూనివర్సల్ ప్రిన్సిపల్. ఒక కోసం ఒక యూనివర్సల్ ప్రిన్సిపల్ చెప్పాను, దాన్ని గో మోర్ డీప్ టు ఇట్. సో ఈరోజు థియరీ మాత్రమే చెప్పారు, బట్ నెక్స్ట్ క్లాస్లో యాక్చువల్గా మనం గ్రౌండ్ లెవెల్లో వెళ్ళి మనము విల్ హ్యావ్ 3 గ్రూప్స్. అంటే దళాధిపతి గారి ప్రిన్సిపల్ మీద, గుహ్యమాఖ్యాతి ప్రిన్సిపల్ మీద మనము విల్ హ్యావ్ వర్క్ షాప్. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ హరే రామ 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 హరే హరే. భద్రాశ్రమ ప్రాంతానికి జై.